హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం ఎనిస్ లాబీ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇందులో 429 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ ఆర్క్ తర్వాత రాబోయేది పోస్ట్ ఎనిస్ లాబీ ఆర్క్ అన్నమాట. ఉసోప్ మళ్ళీ స్ట్రా హ్యాట్స్ తో కలిసాడా లేదా, గోయింగ్ మేరీ షిప్ కి ఏమైంది, వరల్డ్ గవర్నమెంట్ మీద వార్ డిక్లేర్ చేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్ పరిస్థితి ఏంటి అనేది మనకి ఈ ఆర్క్ లోనే తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే మనం 40K 5K దూరంలో ఉన్నామంతే. సో స్ట్రా హ్యాట్స్ ఎనిస్ లాబీకి వెళ్లి రాబిన్ ని సేవ్ చేసి లాస్ట్ మినిట్ లో గోయింగ్ మేరీ పుణ్యమా అని కొన్ని వేల మంది మరీన్స్ బార్ నుండి తప్పించుకొని మొత్తానికైతే బయటపడతారు. సో స్ట్రా హ్యాట్స్ సముద్రంలో అలా జర్నీ చేస్తుంటే మన లూఫీకి డౌట్ వస్తుంది, షిప్ లో ఉసోప్ కనిపించడం లేదేంటి అని. లిటరల్ గా ఎల్కేజీ పిల్లోడు కూడా గుర్తుపట్టేస్తాడు సోగేకింగే ఉసోప్ అని, లూఫీ తప్ప. సాంజీ ఏమో లూఫీని తిడతాడు, వాడు నీ గురించి అడుగుతున్నాడు రా, ఏమైనా మాట్లాడు అని. కానీ ఉసోప్ మాత్రం నేను లూఫీతో మాట్లాడలేను అని చెప్పి వెనక తిరిగి లూఫీతో ఉసోప్ గురించి టెన్షన్ పడద్దు లూఫీ, ఉసోప్ ఒక బోట్ తీసుకుని ఆల్రెడీ తప్పించుకున్నాడు అని అంటే దానికి లూఫీ ఎందుకని అలా చేశాడు అని అడుగుతాడు. పాపం జోరో ఏమో ఏంట్రా వీళ్ళు వాడే ఉసోప్ అని కనిపెట్టలేకపోతున్నారో అని అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి వీళ్ళు ఎనిస్ లాబీలో ఉన్నప్పుడు స్ట్రా హ్యాట్స్ అందరికి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఎవరు పిలిచారు అని చెప్పి నామి వాళ్ళు షిప్ మొత్తం వెతికేస్తారు, కానీ వాళ్ళకి ఎవ్వరూ కనిపించారనమాట. అప్పుడు లూఫీ కోపంగా నాకు బాగా తెలుసు మనల్ని పిలిచింది గోయింగ్ మేరీనే అని అంటాడు. ఆ తర్వాత గోయింగ్ మేరీని పిలిచి ఏదైనా మాట్లాడొచ్చు కదా అని అడుగుతాడు. అది విని జోరో తిడతాడనమాట, షిప్ ఎక్కడైనా మాట్లాడుతుందారా అని. వాళ్ళు మాట్లాడుకునేది విని ఉసోప్ అండ్ ఫ్రాంకీ అయితే సైలెంట్ గానే ఉంటారు. ఆ తర్వాత కాసేపటికి ఒక పెద్ద షిప్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుందన్నమాట. అది గెలెలా కంపెనీ వాళ్ళ షిప్. ఐస్బర్గ్ తన షిప్ రైట్స్ తో పాటు లూఫీ వాళ్ళ కోసం బయలుదేరి అక్కడ కూర్చుంటాడు. ఐస్బర్గ్ స్ట్రా హ్యాట్స్ ఎనిస్ లాబీలోకి వెళ్లి వరల్డ్ గవర్నమెంట్ తో పోరాడి తిరిగి వచ్చారని చెప్పి తన కళ్ళ ముందర ఉన్నది నమ్మలేకపోతాడు అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. ఆ పెద్ద షిప్ గోయింగ్ మేరీ ముందరికి రాగానే గోయింగ్ మేరీ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇరిగిపోతుంది. అంత సడన్ గా ఎలా ఇరిగిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు అని లూఫీ అంటే దానికి సాంజీ దీంట్లో అర్థం అవ్వకపోవడానికి ఏముంది, ఆల్రెడీ షిప్ కండిషన్ బాగాలేదని గెలెలా కంపెనీ వాళ్ళు చెప్పారు కదా అని అంటే దానికి లూఫీ ముందరే ఉన్న ఐస్బర్గ్ తో మేము కొంచెం ప్రాబ్లం లో ఉన్నాం, గోయింగ్ మేరీ డేంజర్ లో ఉంది, మీరందరూ షిప్ రైట్సే కదా, మీరు మా ఫ్రెండ్ ని సేవ్ చేయండి, ఈ షిప్ ఇప్పటిదాకా మాతో కలిపి ట్రావెల్ చేసింది అండ్ మమ్మల్ని ఇప్పుడు కూడా సేవ్ చేసింది అని అంటే దానికి ఐస్బర్గ్ లూఫీతో అయితే ఇప్పటికైనా గోయింగ్ మేరీ రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. ఆ తర్వాత తనకి గోయింగ్ మేరీకి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ని స్ట్రా హ్యాట్స్ అందరితో షేర్ చేసుకుంటాడు. యాక్చువల్లీ ఐస్బర్గ్ వాటర్ సౌండ్ దగ్గర ఉన్నప్పుడు తనకు ఒక వాయిస్ వినిపించుంటుంది. ఏంట్రా అని సెర్చ్ చేసుకుంటూ వెళ్తే అదొక డంప్ యార్డ్ అండ్ తనకు వచ్చిన ఆ సౌండ్ గోయింగ్ మేరీ షిప్ దగ్గర నుండి వచ్చి ఉంటుంది. గోయింగ్ మేరీ షిప్ ఐస్బర్గ్ తో నేను చివరిగా ఒక్కసారి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, ఈ ఒక్కసారికి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అని అడిగితే ఐస్బర్గ్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా తన స్కిల్ అంతా యూజ్ చేసి గోయింగ్ మేరీ షిప్ ని అప్పటికప్పుడు రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత గోయింగ్ మేరీ షిప్ ఐస్బర్గ్ కి థ్యాంక్స్ చెప్పి వాటర్ లో ట్రావెల్ చేసుకుంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది. అసలు ఐస్బర్గ్ తన కళని తనే నమ్మలేకపోతాడు, ఎందుకంటే అలాంటి తన జీవితంలో ఎప్పుడు జరగundదు కాబట్టి. సో గోయింగ్ మేరీ వెనకాలే తను కూడా నైట్ కి నైట్ బయలుదేరడానికి రెడీ అవుతాడు. ఐస్బర్గ్ ని ఒక్కడనే ఆక్వా లగూనా ఉన్న టైంలో పంపించడం షిప్ రైట్స్ కి ఇష్టం లేక వాళ్ళు కూడా ఐస్బర్గ్ తో పాటే తన వెనకాలే వస్తారు. అలా ఐస్బర్గ్ వాళ్ళు లూఫీ వాళ్ళకి ఎదురవుతారనమాట. ఐస్బర్గ్ స్ట్రా హ్యాట్స్ తో నేను నిన్న రాత్రి చూసింది ఒక మిరాకిల్, ఒక షిప్ తన పూర్తి లిమిట్స్ ని దాటిపోయినప్పటికీ ఇలా ట్రావెల్ చేయడం అనేది పాసిబుల్ కాదు. నేను ఒక షిప్ రైట్ గా కొన్ని సంవత్సరాలు పనిచేశాను, కానీ ఇంత అద్భుతమైన షిప్ ని నేను నా జీవితంలో చూడలేదు అని అంటే సో లూఫీకి మొత్తానికి అర్థమవుతుంది గోయింగ్ మేరీ వాళ్ళ కోసం ఎంత చేసింది అనేది. చివరికి ఇప్పటికి కూడా గెలెలా కంపెనీ షిప్ వచ్చేదాకా గోయింగ్ మేరీ షిప్ కూలిపోకుండా అలాగే ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాతనే షిప్ బ్రేక్ అయింది. వాళ్ళ కోసం అంత చేసిన గోయింగ్ మేరీ షిప్ కి శాంతి కలగాలని చెప్పి గోయింగ్ మేరీ షిప్ ని కాల్చడానికి రెడీ అవుతారు. అదొక ఫ్యూనరల్ లాంటిదన్నమాట. లూఫీ గోయింగ్ మేరీ షిప్ కి నిప్పంటించే ముందు మేరీతో సీ లోపల చాలా డార్క్ గా ఉంటుంది మేరీ అండ్ బాగుంటుంది కూడా, నీతో మేము ఇక్కడ వరకే రాగలుగుతామని అంటాడు. అండ్ లూఫీ తన లోపల తనే ఉసోప్ ఇక్కడ లేకపోవడమే మంచి పని అయింది, లేకపోతే తను ఇది చూసి ఖచ్చితంగా తట్టుకోగలిగేవాడు కాదు అని అంటాడు. అది విన్న జోరో ఉసోప్ తో దీని మీద నువ్వేం మాట్లాడవా అని అడిగితే దానికి ఉసోప్ ఏం కాదు, తను బాగానే ఉంటాడు, విడిపోవడానికి టైం వచ్చినప్పుడు ఏడవడం మంచిది కాదు అండ్ ఈ మూమెంట్ కోసం ఖచ్చితంగా తను ప్రిపేర్డ్ గానే ఉంటాడని ఉసోప్ జోరోతో అంటాడు. యాక్చువల్లీ ఉసోప్ జోరోకి తనెవరో తెలియదు అనుకుంటున్నాడు. సో ఉసోప్ బాగానే ఉంటాడని సోగేకింగ్ లాగా చెప్తుంటాడు అనమాట. సో అనుకున్నట్టుగానే గోయింగ్ మేరీ షిప్ కి అంత్యక్రియలు జరుగుతాయి. లూఫీ మేరీతో చివరిసారిగా మమ్మల్ని ఇన్ని రోజులు క్యారీ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. మేరీని కాల్చిన పొగ క్లౌడ్స్ కి తాకినప్పుడు ఆ క్లౌడ్స్ లో ఉంటే ఒక వైట్ ఫాగ్ లాగా పడుతుంది. ఆ ఫాగ్ ని టచ్ చేయగానే నామికి అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ అందరికి వాళ్ళు మేరీతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తాయి. మేరీ పూర్తిగా కాలిపోయే ముందు స్ట్రా హ్యాట్స్ తో ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ఇంకా కొంచెం దూరం మోద్దాం అనుకున్నాను, ఐఎమ్ సారీ, మీతో పాటు ఇంకా కొన్ని అడ్వెంచర్స్ చేయాలనుకున్నాను, కానీ ఇక్కడతోనే ఎండ్ అయిపోతున్నాను అని అంటే దానికి లూఫీ ఏడుస్తూ నువ్వు కాదు మేరీ, మేము నీకు అపాలజైజ్ చేయాలి, నాకు నావిగేషన్ తెలియకపోవడం వల్ల నిన్న ఒక ఐస్బర్గ్ కి గుద్దిచ్చాను, చాలా సార్లు సెయిల్ ని విరక్కొట్టాను, జోరో అండ్ సాంజీ అయితే ఈడియట్స్, వాళ్ళు కూడా నిన్ను చాలా సార్లు పగలగొట్టారు, ఉసోప్ నిన్ను ప్రతిసారి ఫిక్స్ చేయడానికి ట్రై చేశాడు, కానీ తను కూడా ఏం చేయలేకపోయాడు
అయిపోయాడు, మేం నీకు సారీ చెప్పాలి అని అంటే దానికి గోయింగ్ మేరీ, అయినప్పటికీ నేను మీతో చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ, నన్ను ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నందుకు, నేను మీతో చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటే లిటిల్ గా స్ట్రా హ్యాట్స్ అందరూ ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇలా లూఫీ వాళ్ళు వాళ్ళ అడ్వెంచర్ ని స్టార్ట్ చేసిన గోయింగ్ మేరీకి సెండ్ ఆఫ్ ఇచ్చి వాటర్ సౌండ్ సిటీకి మళ్ళీ చేరుకుంటారు. స్ట్రా హ్యాట్స్ వాటర్ సౌండ్ సిటీకి వెళ్లిన తర్వాత 3 days గడిచిపోతాయి. మరీన్స్ తో ఫైట్ చేసినందుకు ఇప్పాన్ మట్సు ఇచ్చిన స్వాట్స్ లో ఒక స్వాట్ జోరో పోగొట్టుకుంటాడు. ఇంకో పక్క వాటర్ సౌండ్ సిచ్యువేషన్ ఏమో దారుణంగా ఉంటుంది, ఎందుకంటే ఆక్వాలోగునా రావడం వల్ల సిటీ యొక్క లోయర్ పార్ట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో గెలేలా కంపెనీ వాళ్ళందరూ కలిసి సిటీని మళ్ళీ రీబిల్డ్ చేసే పనిలో ఉంటారు. ఇంకా ఫ్రాంకీ బ్రదర్స్ ఏమో వాళ్ళ ఇల్లు కూలిపోయింది కాబట్టి మళ్ళీ కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క గెలేలా కంపెనీ దగ్గర చాలా మంది వాటర్ సౌండ్ కి సంబంధించిన ప్రజలు స్ట్రా హ్యాట్స్ మీద అనుమానం పడినందుకు అండ్ వాళ్ళని క్రిమినల్స్ గా ట్రీట్ చేసినందుకు వాళ్ళకి సారీ చెప్పడానికి గేట్స్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళెవరిని లోపలికి అలో చేయరు. ఇంకో పక్క గెలేలా కంపెనీలో ఆగిపోయిన షిప్స్ అన్నిటిని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ఓయిమో అండ్ కాశీ అక్కడున్న షిప్ రైడ్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఉసోప్ కూడా వీళ్ళతో పాటే ఉంటాడనమాట. కాశీ ఉసోప్ ను అడుగుతాడు, నువ్వు మళ్ళీ స్ట్రా హ్యాట్స్ తో జాయిన్ అవబోతున్నావా, లేకపోతే నీకు ఎల్బఫ్ అంటే బాగా ఇష్టం కాబట్టి మాతో పాటు ఎల్బఫ్ కి వస్తావా అని. ఉసోప్ అయితే ఆన్సర్ డిసైడ్ అయి ఉండడు. కట్ చేస్తే ఇంకో పక్క గెలేలా కంపెనీ మెయిన్ క్వార్టర్స్ లోపల ఫ్రాంకీ అండ్ ఐస్బర్గ్ ఒక రూమ్ లోపల కూర్చొని ఉంటారు. ఐస్బర్గ్ సీరియస్ గా ఏదో డ్రా చేస్తూ ఉంటే ఇంతకీ అవేంటి అని ఫ్రాంకీ అడుగుతాడు. దానికి ఐస్బర్గ్ ఆక్వాలోగునా వల్ల మెల్లగా వాటర్ సౌండ్ లోయర్ పార్ట్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. ఒకవేళ గనక ఫ్యూచర్ లో అలలు పెరిగితే వాటర్ సౌండ్ మొత్తం కూలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా జరగకూడదంటే వాటర్ సౌండ్ మొత్తాన్ని ఫ్లోట్ అయ్యేటట్టు చేయాలి, దానికోసం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నాను అని చెప్తాడు. ఫ్రాంకీ షాక్ అవుతాడు అనమాట. అంటే నువ్వు వాటర్ సౌండ్ ఒక షిప్ లా మార్చేద్దాం అనుకుంటున్నావా అని. దానికి ఐస్బర్గ్, మనం టామ్ స్టూడెంట్స్ ఇంపాసిబుల్ అనేది ఆయన క్రియేట్ చేశారు, సో మనం కూడా అనుకుంటే వాటర్ సౌండ్ మొత్తాన్ని సేవ్ చేయొచ్చు అని చెప్తాడు. సో ఐస్బర్గ్ ఈ పనిలో ఉంటే ఫ్రాంకీ వేరే పనిలో ఉంటాడు. అదేంటంటే నామి వాళ్ళ దగ్గర నుండి 200 million బేరీ దొంగలించి ఫ్రాంకీ కొన్ని వస్తువులు కొనుంటాడు. అవి డెలివరీకి వచ్చి ఉంటాయన్నమాట. సో ఫ్రాంకీ అవి రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క గెలేలా కంపెనీ టెంపరీ హెడ్ క్వార్టర్స్ యొక్క స్పెషల్ రూమ్ లో మన స్ట్రా హ్యాట్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అందరూ రికవర్ అయిపోయి ఉంటారు కానీ లూఫీ మాత్రం నిద్రపోతూనే ఉంటాడు. నిద్రపోవడం అంటే మామూలు నిద్ర కాదు, మనోడికి నిద్ర అండ్ ఫుడ్ రెండు కళ్ళ లాంటివి. నిద్రపోయేటప్పుడు ఫుడ్ మిస్ అవ్వకుండా నిద్రలోనే ఫుడ్ తినగలిగే స్కిల్ ని లూఫీ మాస్టర్ చేసి ఉంటాడు. ఇలాంటి బోధిధర్మ రేంజ్ స్కిల్స్ మనోడి దగ్గర చాలా ఉన్నాయన్నమాట. మెల్లగా మీరు ముందు చూస్తారు. సో వీళ్ళున్న ప్లేస్ కి స్ట్రా హ్యాట్స్ తో మాట్లాడడానికి కోకోరో వస్తుంది. లూఫీ తినడం చూసి పాపం షాక్ అవుతుంది. ఇంకో పక్క నామి ఏమో చాలా డల్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకో 2 రోజులు కనుక వాళ్ళు వాటర్ సౌండ్ లోనే వెయిట్ చేస్తే లాగ్ పోస్ట్ సెట్ అయిపోతుంది. కానీ లాగ్ పోస్ట్ సెట్ అయినప్పటికీ వాళ్ళు ట్రావెల్ చేయడానికి వాళ్ళ దగ్గర షిప్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే 200 million బేరీ ఫ్రాంకీ తీసుకుంటే అట్లీస్ట్ 100 million బేరీస్ అయినా ఉంటాయని నామి అనుకుని ఉంటుంది. కానీ వాళ్ళు తిరిగి వచ్చే టైంకి అవి ఆక్వాలాగునా తీసుకెళ్లిపోయాయని తెలుసుకొని బాధపడుతుంది. కానీ కోకోరో నామితో, మీరేం బాధపడాల్సిన పని లేదు, అవి ఆక్వాలాగునా తీసుకెళ్లిపోలేదు, మనోళ్ళు అవన్నీ గెస్ట్ రూమ్ లో దాచిపెట్టారని చెప్తుంది. సో మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ వస్తువులు ఏవి పోలేదని తెలుసుకొని నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి రాబిన్ అండ్ చాపర్ వస్తారు. చాపర్ ఏమో ఎవరెవరు గాయాలయ్యాయో అందరికి ట్రీట్మెంట్ ఇచ్చేకి వెళ్ళి ఉంటాడు. అండ్ రాబిన్ కూడా చాపర్ తో పాటే వెళ్ళుంటుంది వస్తువులు కొనుక్కొని రావడానికి. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఫ్రాంకీ అక్కడికి వస్తాడు. తన సిస్టర్స్ తో పాటు డాన్స్ చేసుకుంటూ వచ్చి సాంజికి ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. సాంజికి ఏమో ఇష్టం ఉండదు, కానీ ఫ్రాంకీ బలవంతంగా చెప్తాడు. అదేంటంటే ఒక ఐలాండ్ లో ఇప్పటి వరకు కూలిపోని ఒక చెట్టు ఉంది. ఆ ప్లేస్ లో ఎంత పెద్ద వార్ జరిగినా, బుల్లెట్స్ వర్షం కురిసినా, ఆ ప్లేస్ లో చాలా మంది చనిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయినప్పటికీ ఆ ట్రీ మాత్రం అలాగే నిల్చొని ఉంది. అండ్ కొంతమంది జనాలు తిరిగి వచ్చి ఆ ట్రీతోనే వాళ్ళ నేషన్ మొత్తాన్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలాంటి ట్రీస్ ఆ ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయని, అలాంటి ట్రీస్ లో యాడమ్ అనే ఒక ట్రీ ఉందని చెప్తాడు. పాపం చాపర్ ఇంతకీ ట్రీస్ గురించి ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత ఫ్రాంకీ ఆ యాడమ్ ట్రీ నుండి తీసిన వుడ్ అప్పుడప్పుడు బ్లాక్ మార్కెట్ లోకి వస్తూ ఉంటుంది. నేను చాలా సార్లు ఆ వుడ్ కొనడానికి ట్రై చేశాను, కానీ దాని కాస్ట్ దగ్గర 200 million బేరీ, నేనంత అఫోర్డ్ చేయలేకపోయాను. కానీ కరెక్ట్ టైం కి మీరు నాకు కనిపించారు అని అంటే అది విన్న సాంజీ, అయితే మా డబ్బు మొత్తాన్ని ఏదో చెత్త కొనడానికి యూజ్ చేసావా అని అడిగితే దానికి ఫ్రాంకీ, నేను టామ్ చనిపోయిన తర్వాత మళ్ళీ షిప్ తయారు చేయకూడదు అని అనుకున్నాను, కానీ నాకే తెలియకుండా కొన్ని బ్లూ ప్రింట్స్ ని నేను డ్రా చేయడం స్టార్ట్ చేశాను. నేను నా డ్రీమ్ షిప్ ని ఆ యాడమ్ ట్రీతో తయారు చేయాలనుకున్నాను. ఆ షిప్ ప్రపంచంలో ఏ సీన్ అయినా క్రాస్ చేయగలగాలి. ఇప్పుడు నా దగ్గర బ్లూ ప్రింట్స్ ఉన్నాయి అండ్ యాడమ్ ట్రీ నుండి తెచ్చిన వుడ్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు షిప్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాను. నేను తయారు చేసిన షిప్ ని మీరు యూజ్ చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని చుట్టిరండి అని చెప్తాడు. అది విన్న సాంజీ, అయితే నువ్వు తయారు చేసిన షిప్ ని మాకు ఇచ్చేస్తున్నావా అని అడిగితే దానికి ఫ్రాంకీ, అవును, నేను తయారు చేసిన షిప్ ని మీరు సేల్ చేయడానికి యూజ్ చేస్తే నా మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ డబ్బులు కూడా మీదే కాబట్టి ఆ షిప్ మీకు మాత్రమే చెందాలి. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తాన్ని చుట్టిన ఏకైక షిప్ ఓరో జాక్సన్, అదే గోల్డీ రాజర్ది. అది తయారు చేసింది మా గురుగారు టామ్. ఆ షిప్ ను కూడా తయారు చేసింది యాడమ్ ట్రీని యూజ్ చేసే. నేను కూడా అలాంటి షిప్ ని తయారు చేయాలనుకుంటున్నాను. టామ్ చనిపోయేటప్పుడు కూడా ఎందుకంత గర్వంగా ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తాడు. ఫ్రాంకీ స్ట్రా హ్యాట్స్ కోసం ఒక షిప్ తయారు చేస్తున్నాను అనేసరికి స్ట్రా హ్యాట్స్ ఆనందానికి ఇంకా అవధులు లేవు. కట్ చేస్తే ఇంకో వైపు జోరో లూఫీ వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్పడానికి ఫాస్ట్ గా పరిగెడుతుంటాడనమాట. కానీ
కానీ దారి మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాడు. కట్ చేస్తే గెలెల పోర్టు దగ్గర వైస్ అడ్మిరల్ గార్ప్ తన వార్షిప్ తీసుకుని డైరెక్ట్ గా హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చుంటారు. గార్పును చూసిన ప్రతి ఒక్కరు తను ఇక్కడేం చేస్తున్నాడని షాక్ అవుతారు. ఎందుకంటే గార్ప్ ఒక లెజెండరీ మరీన్ అనమాట. తను గోల్డీ రాజర్ తో ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతాడని ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటి మరీన్ సడన్ గా వాటర్ 7 కి ఎందుకు వచ్చాడని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే గెలెల కంపెనీ హెడ్ క్వార్టర్స్ లో లూఫీ వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు పైరేట్స్ కాబట్టి కొంపదీసి గార్ప్ లూఫీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చాడేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారన్నమాట. గార్ప్ కూడా వాళ్ళ భయాలని నిజం చేస్తూ స్ట్రా హ్యాట్స్ ని వెతుక్కుంటూనే అక్కడికి వచ్చుంటాడు. అక్కడున్న చాలా మంది షిప్ రైట్స్ పైరేట్స్ ఇక్కడ లేరు అని చెప్పి గార్ప్ ని ఆపడానికి ట్రై చేస్తారు గానీ అన్ని బద్దలు కొట్టుకుంటూ లూఫీ వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్లిపోతాడు. అక్కడ స్ట్రా హ్యాట్స్ ని చూసి మీరేనా స్ట్రా హ్యాట్స్ అని చెప్పి పడుకున్న లూఫీ నెత్తి మీద చాలా గట్టిగా ఒకటి కొడతాడనమాట. దెబ్బకి లూఫీ నిద్రలేస్తాడు. మామూలుగా లూఫీ రబ్బర్ కాబట్టి తన మీద నార్మల్ పంచెస్ పనిచేయవు. అలాంటిది లూఫీని నొప్పికి నిద్ర లేచాడంటే గార్ప్ ఎంత గట్టిగా కొట్టుంటాడో అర్థం చేసుకోండి. లూఫీని కొట్టిన తర్వాత గార్ప్ తన తల మీద ఉన్న క్యాప్ ని పక్కకి తీసి ఈ మధ్య నువ్వు చాలా రెక్లెస్ పనులు చేస్తున్నావు ఉంటా కదా అని లూఫీని అడుగుతాడు. దానికి లూఫీ గట్టిగా గ్రాండ్ పా మీరు ఇక్కడేం చేస్తున్నారో అని అడుగుతాడు. లూఫీ గార్ప్ ని పట్టుకొని గ్రాండ్ పా అనేసరికి అక్కడున్న వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మరీన్స్ హీరో గార్ప్ లూఫీకి తాత అవడం ఏంటి అని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సాంజీ లూఫీని అడుగుతాడు, ఆయన నిజంగా మీ తాతయ్యేనా అని. దానికి లూఫీ అవును తను మా తాతయ్యే, కానీ మీలో ఎవ్వరూ తనతో ఫైట్ చేయడానికి ట్రై చేయకండి, ఖచ్చితంగా చంపేస్తాడు. నన్ను కూడా పాస్ట్ లో చాలా సార్లు దగ్గర చంపేశాడు అని అంటే దానికి గార్ప్ కోపంగా ఏది పడితే అది మాట్లాడకరా, ఏదో నీ ట్రైనింగ్ కోసం కొన్నిసార్లు కొండపై నుండి తోశాను, కొన్నిసార్లు బెలూన్ కట్టేసి గాల్లోకి ఎగరేశాను, అప్పుడప్పుడు అడవిలో బారేశాను, ఇంతలో మాత్రానికే నేను చంపడానికి ట్రై చేస్తున్నట్ట, నేను స్ట్రాంగ్ గా అవడానికి ట్రైన్ చేశాను అని చెప్తాడు. అది విని సాంజీకి అర్థమవుతుంది లూఫీకి ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుంది అని. గార్ప్ అక్కడున్న వాళ్ళతో లూఫీ చిన్నగా ఉన్నప్పుడు తనని ఏస్ తో పాటు నా ఫ్రెండ్ దగ్గర పెట్టి పెంచాను, కానీ కొంచెం బిజీ అయ్యి నేను పట్టించుకోవడం ఆపేసిన టైంలో వీడొక పైరేట్ గా మారిపోయాడు, నేను వీనొక స్ట్రాంగ్ మరీన్ గా మారుద్దాం అనుకున్నాను అని అంటే దానికి లూఫీ గట్టిగా నేను ఎప్పటి నుంటో పైరేట్ ని అవ్వాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి రిటర్న్ లో మళ్ళీ గార్ప్ పిచ్చిగా మాట్లాడకు, ఆ రెడ్ హెయిర్ షాంక్స్ నేను బాగా చెడగొట్టాడు అని అంటే దానికి లూఫీ కోపంగా షాంక్స్ నా ప్రాణాలని కాపాడాడు, తన గురించి చెడ్డగా మాట్లాడద్దు అని గార్ప్ మీద అరుస్తాడు. అది విని గార్ప్ లూఫీ కాలర్ పట్టుకొని ఏంట్రా మీ తాతకి రివర్స్ మాట్లాడతావా అని కొట్టడానికి రెడీ అయితే లూఫీ భయపడి గార్ప్కి సారీ చెప్తాడు. లూఫీ ఫస్ట్ టైం వేరే వాళ్ళు చెప్పిన మాట వినడం చూసి స్ట్రా హ్యాట్స్ అందరూ స్టన్ అవుతారు. లూఫీ వాళ్ళ తాతతో ఫైట్ చేయడానికే భయపడుతున్నాడంటే వాళ్ళ తాత ఎంత పవర్ఫుల్ స్ట్రా హ్యాట్స్ కి అర్థమవుతుంది. అండ్ కరెక్ట్ గా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే అలాగే నిద్రపోతారనమాట. ఇలా వీళ్ళిద్దరూ మాత్రమే కాదు ఏస్ కూడా ఇష్టం వచ్చిన చోట నిద్రపోతాడు. కట్ చేస్తే గార్ప్ నిద్రలోంచి పైకి లేచి పడుకోడున్న లూఫీ నెత్తి మీద చాలా గట్టిగా కొడతాడు. దెబ్బకి లూఫీ తలక ఎంతో బొప్పి కట్టేసి ఉంటుంది. లూఫీ నొప్పికి బాధపడుతూ ఉంటే గార్ప్ లూఫీతో నీకు షాంక్స్ ఎలాంటి వాడో తెలుసా అని అడుగుతాడు. దానికి లూఫీ షాంక్స్ కేమైంది, ఇంతకీ తను బాగానే ఉన్నాడా అని అడిగితే దానికి గార్ప్ ఈ ప్రపంచంలో వైట్ బియర్డే కాకుండా తనలాగే స్ట్రాంగెస్ట్ పీపుల్ ఇంకా ముగ్గురున్నారు, వాళ్ళనే 4 ఎంపరర్స్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు నువ్వు చూసింది హాఫ్ గ్రాండ్ లైన్ మాత్రమే, ఇంకో హాఫ్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని యోంకో అని పిలుస్తారు. ఈ మరీన్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఈ 7 వార్లార్డ్స్ వీళ్ళ నలుగురు పవర్స్ ని కంట్రోల్ చేయడానికి కలుస్తున్నారు. ఒకవేళ గనక వరల్డ్ గవర్నమెంట్ అయినా వార్లార్డ్స్ అయినా లేదా ఎంపరర్స్ అయినా ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా ప్రపంచం మొత్తం డెస్ట్రాయ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు. అది విన లూఫీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు తాతయ్య, కానీ షాంక్స్ బాగానే ఉన్నాడని తెలుసుకొని నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ విన్న రాబిన్ లూఫీకి గార్ప్ తెలుసు షాంక్స్ కూడా తెలుసా అని అంటే దానికి నామి లూఫీకి ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంటుంది. ఇంతలోనే జోరో మళ్ళీ దారి తప్పుకోకుండా కొంతమంది పిల్లల హెల్ప్ తో గెలెల కంపెనీ దగ్గరికి రీచ్ అవుతాడు. జోరో రావడం మరీన్స్ దూరం నుండే చూస్తుంటారు. అందరూ జోరో గురించి మాట్లాడుకుంటూ ఉంటే గార్ప్ ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఇలా జోరో వస్తున్నాడు అని చెప్పేసరికి గార్ప్ తన మరీన్స్ తో జోరోని ఆపడానికి ట్రై చేయండి అని చెప్తాడు. సో మరీన్స్ అండ్ తనతో పాటు ఉండే ఇంకో ఇద్దరు జోరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. జోరో రిటర్న్ లో వాళ్ళతో గట్టిగా ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే లూఫీ జోరోని ఆపడానికి వస్తాడు. కానీ లూఫీతో ఫైట్ చేయడానికి ఒక పింక్ హెయిర్ తో ఉన్న మరీన్ ట్రై చేస్తాడనమాట. లూఫీ అండ్ జోరో కలిసి ఆ ఇద్దరు కొత్త మరీన్స్ ని ఈజీగా ఓడించేస్తారు. అది చూసిన గార్ప్ గట్టిగా నవ్వుతాడు. వాళ్ళిద్దరూ మీ ఇద్దరికి పోటీనే కాదు అని. లూఫీతో అప్పటిదాకా ఫైట్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి పైకి లేచి నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు లూఫీ, నేను ఓడిపోయాను. లూఫీ అండ్ జోరో మీ ఇద్దరిని చూసి చాలా రోజులైంది, ఇంతకీ నేను ఎవరో గుర్తుపట్టారా అని అడిగితే లూఫీ ఏమో షాక్ లో ఉంటాడనమాట. యాక్చువల్లీ లూఫీతో ఫైట్ చేయడానికి ట్రై చేసింది ఎవరో కాదు కోబీ లూఫీని ఇంతకీ నన్ను గుర్తుపట్టావా అని అడిగితే లూఫీ ఏమో కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఎందుకంటే తనకి తెలిసిన కోబీ పొట్టిగా అండ్ చాలా చిన్నగా ఉంటాడు. లూఫీ కోబీతో కోబీ అనేవాడు నా ఫ్రెండే, కానీ తను చాలా చిన్నగా ఉంటాడు అని అంటే దానికి కోబీ అది నేనే లూఫీ, ఇప్పుడు కాస్త పెద్ద అయ్యాను అని అంటాడు. కోబీని చూసి జోరో అండ్ లూఫీ ఇద్దరు షాక్ అవుతారు. జోరో కోబీని ఇంతకీ గ్రాండ్ లైన్ లో నువ్వేం చేస్తున్నావు అని అడిగితే దానికి కోబీ నేను మరీన్ ఆఫీసర్ ని ఇంకా కాలేదు, కానీ మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము, మేము ఇక్కడ ఉన్నామంటే దానికి రీజన్ మీరే అని చెప్పి కోబీ వాళ్ళిద్దరికి సెల్యూట్ చేస్తాడు. అండ్ కోబీ పక్కనే హెల్మెప్పో కూడా ఉంటాడనమాట. వీళ్ళిద్దరిని గార్ప్ తన యూనిట్ లో జాయిన్ చేసుకుని తన హెడ్ క్వార్టర్స్
లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు లూఫీ అండ్ జోరో. కోబీని గుర్తుపడతారు గాని హెల్మెప్పోని అసలు గుర్తుపట్టరు. హెల్మెప్పో లూఫీ వాళ్ళని పిలిచి మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. దానికి లూఫీ ఏమో ఇంతకీ ఎవడరా నువ్వు అని అడిగితే దానికి హెల్మెప్పో నేనే హెల్మెప్పోని యాక్స్ మోర్గన్ వాళ్ళ కొడుకుని అని చెప్తాడు. యాక్స్ మోర్గన్ కొడుకు అని చెప్పిన తర్వాత లూఫీ అండ్ జోరో గుర్తుపడతారనమాట. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈ పక్క గార్ తన సబార్డినేట్స్ తో ఇప్పుడు పగలగొట్టుకొని వచ్చిన గోడని రిపేర్ చేయమని అడుగుతాడు. దానికి తన సబార్డినేట్స్ మీరేమో ఊరికే పగలగొట్టారు, కారణం లేకుండా పగలగొట్టిన గోడని మేము రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కూడా మాతో రిపేర్ చేయాలి అని అంటే గార్ప్ సైలెంట్ గా కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గార్ప్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ తన సబార్డినేట్స్ ని ఎప్పటికీ తక్కువగా చూడడు. సో గార్ప్ ప్రిపేర్ చేస్తూ లూఫీతో నువ్వు మీ నాన్నని కలిసావని విన్నాను లూఫీ, నిజమేనా అని అడిగితే దానికి లూఫీ ఏంటి డాడా, నాకు డాడ్ ఉన్నాడా అని లూఫీ షాక్ అవుతాడు. దానికి గార్ప్ ముక్కులో ఏలు పెట్టుకొని ఓ తను ఇంట్రడ్యూస్ చేసుకోలేదా, తను నిన్ను లాక్డౌన్ దగ్గర చూశాడని నాకు తెలిసింది అని చెప్తాడు. గార్ప్ మాటలు విని స్ట్రా హ్యాట్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే లాక్డౌన్ లోనే లూఫీని బగ్గీ వాళ్ళు చంపాలనుకున్నారు. అండ్ స్మోకర్ బార్ నుండి ఒక పర్సన్ స్ట్రా హ్యాట్స్ ని సేవ్ చేసి ఉంటాడు. కానీ తను ఎలా ఉంటాడు అనేది స్ట్రా హ్యాట్స్ లో ఎవరికి తెలీదు, చివరికి లూఫీకి కూడా. సో గార్ప్ చెప్తాడు మీ నాన్న పేరు మంకీ డి డ్రాగన్, తనొక రెవల్యూషనరీ అని చెప్పి గార్ప్ డ్రాగన్ పేరు తీయగానే మరిన్స్ అందరూ షాక్ లో ఉంటారు. ఎందుకంటే మంకీ డి డ్రాగన్ ని వర్స్ట్ క్రిమినల్ ఆఫ్ ది పైరట్ ఎరాగా గుర్తించి ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా వరల్డ్ గవర్నమెంట్ కి డైరెక్ట్ గా ఎవరు అపోజ్ చేయరు, కానీ డ్రాగన్ మాత్రం కొన్ని కంట్రీస్ ని ప్రొవోక్ చేసి కొన్ని కింగ్డమ్స్ ని వరల్డ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా మారుస్తూ వస్తూ ఉంటాడు. సో తను చేసిన యాక్టివిటీస్ వల్ల వరల్డ్ గవర్నమెంట్ తనని ఒక గ్రేటెస్ట్ క్రిమినల్ గా చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు లూఫీ మరిన్స్ కి వైస్ అడ్మిరల్ అయిన గార్ప్ కి మనవడు అండ్ 4 ఎంపరర్స్ లో ఒకడైన షాంక్స్ కి ఫ్రెండ్ అండ్ వైట్ బియర్డ్ పైరట్ క్రూలో వన్ ఆఫ్ ది డివిజన్ కమాండర్ అయిన ఏస్ కి తమ్ముడు అండ్ ఫైనల్ గా వరల్డ్ గవర్నమెంట్ కి బిగ్గెస్ట్ థ్రెట్ గా భావించే డ్రాగన్ కి కొడుకు. అక్కడున్న ప్రతి ఒక్కరు లూఫీ ఫ్యామిలీ గురించి తెలుసుకొని స్టన్ అవుతారు. ఇన్ని ట్విస్టులు రివీల్ చేసిన తర్వాత గార్ప్ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. వెళ్లే ముందు లూఫీతో నువ్వు నా గ్రాండ్ సన్ కాబట్టి నేను నిన్ను ఈ ఐలాండ్ లో పట్టుకోను, నేను మరిన్స్ కూడా నేను నిన్ను పట్టుకోలేకపోయాననే రిపోర్ట్ చేస్తాను. సో నీకు ఇక్కడ నచ్చినంత కాలం నువ్వు ఉండొచ్చు అండ్ నాతో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా కాసేపు నీతో టైం స్పెండ్ చేయగలుగుతారు. సో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి గార్ప్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గార్ప్ వెళ్ళిపోతానంటే లూఫీ సరేలే వెళ్ళు అని అంటాడు. దానికి గార్ప్ కోపం వచ్చి తాతని ఇలాగైనా మాట్లాడేది అని లూఫీని మళ్ళీ ఒకటి కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గార్ప్ వెళ్ళిపోయిన తర్వాత లూఫీ, కోబీ అండ్ హెల్మెప్పో బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. అండ్ లోపలేమో స్ట్రా హ్యాట్ లూఫీ ఫ్యామిలీ ఇంత విచిత్రంగా ఉంది ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ నామి ఏమో ఒక స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లూఫీ కోబీ వాళ్ళని మీరు కూడా రివర్స్ మౌంటైన్ ఎక్కే గ్రాండ్ లైన్ లో ఎంటర్ అయ్యారా అని అడిగితే దానికి కోబీ మేము రివర్స్ మౌంటైన్ ఎక్కాల్సిన అవసరం లేదు, మేము కాంబెల్ట్ గుండా వచ్చామని అంటే దానికి లూఫీ మీరు కాంబెల్ట్ గుండా ఎలా రాగలిగారు, అక్కడ సీకింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, మీరు వాటి నుండి ఎలా తప్పించుకున్నారు అని అడిగితే దానికి కోబీ మేము యూజ్ చేసే షిప్స్ కి బాటమ్ లో కైరోసెకి అనే స్టోన్స్ ని అటాచ్ చేసి ఉంటాం. ఈ స్టోన్స్ సేమ్ టు సేమ్ వాటర్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. కిందన్న సీకింగ్స్ పై నుండి మా బోట్లు వెళ్ళినప్పటికీ ఆ స్టోన్స్ వాటర్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి బోట్స్ ని సెన్స్ చేయలేవు. సో దానివల్ల మాకు కాంబెల్ట్ లో జర్నీ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్తాడు. యాక్చువల్లీ ఈ కన్వర్జేషన్ మొత్తాన్ని నామి ఎక్కడో స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని మొత్తం విని ఒక బుక్ లో రాసుకుంటూ ఉంటుంది. సో కోబీ లూఫీకి చెప్తాడు ఇలాంటి అమేజింగ్ టెక్నాలజీని కనిపెట్టింది డాక్టర్ వేగాపంక్ అనే సైంటిస్ట్. ఆయన డెవిల్ ఫుడ్ ని చూసి దాని పూర్తి డీటెయిల్స్ చెప్పగలుగుతాడు. అండ్ తన టెక్నాలజీతో తనే కొన్ని కొత్త డెవిల్ ఫుడ్స్ ని క్రియేట్ చేశాడు. అండ్ తన టెక్నాలజీతో తన వస్తువులకు కూడా డెవిల్ ఫుడ్స్ ని తినిపించేలా చేయగలిగాడు. తను చాలా గొప్ప వ్యక్తి. అలాంటి మనుషులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నేనున్న ఈస్ట్ బ్లూనే చాలా పెద్దది అని అనుకునేవాడిని, కానీ ప్రపంచం చాలా పెద్దది. నేను ఇన్ని ప్లేసులు చూడగలిగానంటే దానికి రీజన్ నువ్వే లూఫీ. నువ్వు ఆ రోజు గనక ఆ బ్యారల్ నుండి బయటకు రాకుండా ఉండుంటే నేను ఇంకా అల్విదా దగ్గర పని చేసుకుంటూ ఉండేవాన్నేమో అని అంటాడు. అది విని అల్విదా గురించి గుర్తు చేసుకుని లూఫీ అండ్ కోబీ వాళ్ళు నవ్వుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి కోబీ వాళ్ళు అక్కడ నుండి బయలుదేరాలనుకుంటారు. కోబీ వెళ్లే ముందు లూఫీతో లూఫీ గ్రాండ్ లైన్ లో మిగతా హాఫ్ పార్ట్ ని ఏమంటారో తెలుసా, రెడ్ లైన్ దాటుకున్న తర్వాత నెక్స్ట్ ఉంటే మొత్తం సీని ది న్యూ వరల్డ్ అని పిలుస్తారు. ఆ సీలో నెక్స్ట్ జనరేషన్ పైరేట్స్ అండ్ ఎవరెవరైతే పైరేట్ కింగ్ అవ్వాలనుకుంటున్నారో అందరూ మనకు అక్కడే దొరుకుతారు. లూఫీ మనం మళ్ళీ అక్కడ కలుసుకుందాం. ఈసారి గనక నువ్వు కనిపిస్తే నేను నిన్ను ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాను, నీకంటే స్ట్రాంగ్ గా మారుతాను, ఏదో ఒక రోజు అడ్మిరల్ గా మారుతాను అని చెప్తాడు. అది విన్న లూఫీ నువ్వు నాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, సో రెడీగా ఉండు, నెక్స్ట్ టైం నువ్వు కలిసినప్పుడు మా స్ట్రా హ్యాట్స్ ఇప్పటికంటే స్ట్రాంగ్ గా ఉంటారు, దానికోసం రెడీగా ఉండు అని చెప్తే కోబీ ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. నేను మిమ్మల్ని ఈ రోజు మళ్ళీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, మేము ముందు కంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాం, న్యూ వరల్డ్ లో కలుసుకుందాం, అప్పటిదాకా రెడీగా ఉండండి అని చెప్పి కోబీ అండ్ హెల్మెప్పో అక్కడ నుండి బయలుదేరేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి గెలెల కంపెనీ హెడ్ క్వార్టర్స్ వెనకాల ఉన్న స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ ఉంటారు. స్ట్రా హ్యాట్స్ మాత్రమే కాదు, కాసేపటికి గెలెల కంపెనీ వాళ్ళు, ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ వచ్చి అక్కడ లిటరల్ గా ఒక పెద్ద పార్టీనే చేసుకుంటారనమాట. అంతా బాగానే ఉంది, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకునే టైంలో రాబిన్ తో మాట్లాడడానికి కుజాన్ అక్కడికి వచ్చి ఉంటాడు. కుజాన్ ని చూసి రాబిన్ బాడీ లిటరల్ గా షేక్ అవుతూ ఉంటుంది. కుజాన్ రాబిన్ తో మామూలుగా ఎప్పట్లాగా వీళ్ళ దగ్గర నుండి కూడా నువ్వు ఎందుకు పారిపోలేదు, నాకు తెలుసు నీకు పారిపోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉండింది
ఉండింది. స్ట్రా హెడ్స్ దగ్గర నుండి మాత్రమే కాదు, CP9 వాళ్ళ దగ్గర నుండి కూడా నువ్వు తప్పించుకోగలిగేదానివే. కానీ నువ్వు పారిపోలేదు ఎందుకు అని అడిగితే దానికి రాబిన్, నేను నీకు ముందుగానే చెప్పాను కదా, ఈసారి పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, నేను వాళ్ళని ఎప్పటికీ వదులుకోలేను అని చెప్తుంది. దానికి కుజాన్, 20 ఏళ్ల క్రితం నీ కోసం ఫైట్ చేసిన జైంట్ జాగర్ డి సోల్, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు నీ లైఫ్ తో ఏం చేయబోతున్నావు అనేది దగ్గర నుంచి గమనించాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే తను నిన్ను ఆ రోజు సేవ్ చేయాలనుకున్నాడు, దానికి రెస్పెక్ట్ ఇచ్చే ఆ రోజు నేను నిన్ను తప్పించుకొనిచ్చాను. కానీ ఒక టైం బాంబ్ లాగా నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నావు. 20 ఏళ్ల తర్వాత కూడా నీకంటూ సొంతమైన ప్లేస్ లేదు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎప్పుడు చనిపోవాలనే కోరుకున్నావు. నిన్ను ఫినిష్ చేసి ఒహారాకి ఒక ముగింపు ఇద్దామనుకున్నాను. నేనైతే CP9 వీళ్ళ చేతుల్లో ఓడిపోతుంది అని అనుకోలేదు. సో మొత్తానికైతే నువ్వు నీకోసం ఒక ఇల్లును వెతుక్కున్నావు కదా అని అంటే దానికి రాబిన్ అవునని చెప్తుంది. అది విని కుజాన్ నవ్వుతూ, సో వాళ్ళు నిన్ను కాపాడాలనుకున్న డెసిషన్ కరెక్టో రాంగో నాకు తెలియదు, అది కరెక్ట్ డెసిషనా కాదా అనేది నాకు ఫ్యూచర్ లో ఒక కంక్లూజన్ ఇవ్వగలుగుతావా అని అంటే దానికి రాబిన్ ఖచ్చితంగా ఇస్తానని చెప్తుంది. అది విని కుజాన్, అయితే నీ జీవితాన్ని కంప్లీట్ గా జీవించు, నువ్వు బ్రతుకున్నంత వరకు ఒహారా ఎప్పటికీ అంతం అవ్వదు అని చెప్పి కుజాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మనోళ్ళు పార్టీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఇంకో పక్క హోలీ ల్యాండ్ మారిజోవాలో గోరోసే దగ్గరికి ఒకటి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తాడు. అదేంటంటే రెడ్ హెయిర్ షాంక్స్ మరీన్ ఫ్లీట్ ని ఓడించి తనలాగే ఇంకో ఎంపరర్ అయిన వైట్ బియర్డ్ ని కాంటాక్ట్ చేయడానికి వెళ్ళాడని. సో షాంక్స్ వైట్ బియర్డ్ తో కాంటాక్ట్ అయ్యాడని తెలుసుకుని గోరోసే చాలా టెన్షన్ పడతారు. కట్ చేస్తే గ్రాండ్ లైన్ లో న్యూ వరల్డ్ లో వైట్ బియర్డ్ కూడా షాంక్స్ తన కోసం వచ్చిన విషయం తెలుసుకుంటాడు. వైట్ బియర్డ్ పైరేట్స్ కి ఫస్ట్ డివిజన్ కమాండర్ మార్కో వాళ్ళ షిప్ లో ఉన్న కొత్త పైరేట్స్ కి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఖచ్చితంగా దీన్ని తట్టుకోలేరు అని అంటాడు. చూస్తే షాంక్స్ మెల్లగా వైట్ బియర్డ్ షిప్ లో ఎంటర్ అవడం స్టార్ట్ చేస్తాడు. షాంక్స్ దగ్గరికి వచ్చే కొద్దీ చిన్న చిత్తక పైరేట్స్ అందరూ ఈగలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటారు. లిటరల్ గా వాళ్ళు స్పృహ కోల్పోయి ఉంటారన్నమాట. షాంక్స్ హాకీ అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది. సో మీరు హాకీ అనే పదాన్ని ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి మీకు హాకీ గురించి చెప్పడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందులో డెవిల్ ఫుడ్స్ గురించి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాకీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో షాంక్స్ హాకీ వల్ల చాలా మంది పైరేట్స్ అలా స్పృహ తప్పిపోతారు. వైట్ బియర్డ్ షాంక్స్ ని చూడగానే, నేను నీ ముఖం చూసిన ప్రతిసారి నాకు ఆ మనిషి చేసిన గాయమే గుర్తుకొస్తుంది అని చెప్తాడు. యాక్చువల్లీ ఆ మనిషి ఎవరు అనేది మనకి ఇప్పుడే రివీల్ చేయరు, కానీ మీరు ఈ పార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. వైట్ బియర్డ్ షాంక్స్ ని నీ ముఖం చూసిన ప్రతిసారి నాకు ఆ మనిషి చేసిన గాయమే గుర్తుకొస్తుంది అని అనడం. సో షాంక్స్ వైట్ బియర్డ్ తో, నేను నీకోసం హీలింగ్ వాటర్ ని తీసుకొని వచ్చాను, నాకు నీతో ఫైట్ చేయాలని లేదు, నేను నీతో ఒక మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాను అని చెప్తే అది విన్న వైట్ బియర్డ్, నువ్వేమో ఫైట్ చేయడానికి రాలేదంటున్నావు, కానీ నీ హాకీని అదుపులో పెట్టుకోకుండా నా షిప్ లోకి ఎలా ఎంటర్ అయ్యావరా కుర్రకుంక అని అడుగుతాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న మార్కో, హే షాంక్స్ చూసావా నీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైందో అని అంటే షాంక్స్ మార్కోని చూసి, హే మార్కో ఎలా ఉన్నావు, నువ్వు ఫస్ట్ డివిజన్ కమాండర్ కదా, నా క్రూలో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. పక్కనే ఉన్న జోజ్ వైట్ బియర్డ్ ని చూసి, డాడీ ఏం చేయమంటావు అని అడుగుతాడు. వైట్ బియర్డ్ జోజ్ తో, వాడు ఆల్రెడీ చెప్పాడు కదా, తను చెప్పినట్టే ఇక్కడ వారేం జరగదు, మమ్మల్ని కాసేపు ఒంటరిగా వదలండి అని చెప్పి తన క్రూకి చెప్తాడు. ఆ తర్వాత వైట్ బియర్డ్ అండ్ షాంక్స్ ఇద్దరు కలిసి మందు కొట్టడం స్టార్ట్ చేస్తారు. వైట్ బియర్డ్ షాంక్స్ తెచ్చిన మందు తాగి, పర్వాలేదు ఈ మందు కూడా బానే ఉంది, రాజర్, గార్త్, సెన్గోకు ఇలా కొంతమందికి మాత్రమే ఆ రోజుల్లో సీ ఎలా ఉండేదో తెలుసు. ఇప్పటికే 22 ఏళ్లు గడిచిపోయాయి, నేను కూడా లాడర్ లో చాలా ఎత్తుకే ఎదిగేశాను. ఒకప్పుడు నువ్వు గోల్డీ రాజర్ షిప్ లో రాజర్ కి స్టూడెంట్ లా ఉండేవాడివి, గుర్తు తెచ్చుకుంటే విచిత్రంగా ఉంటుంది, మనం ఎన్నిసార్లు కలిసినా ఒకరినొకరు చంపుకోవడానికి ట్రై చేశాం. అవును నీతో పాటు ఎర్ర ముక్కుతో ఒకడు ఉండాలే, వాడు చచ్చిపోయాడా అని అడిగితే దానికి షాంక్స్, ఓ మీరు బగ్గీ గురించి మాట్లాడుతున్నారా, నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి, మా కెప్టెన్ ని చంపేసిన రోజు బగ్గీని నాతో పాటు రమ్మని పిలిచిన, బగ్గీ నాతో పాటు రాలేదు, సో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం. ఆ తర్వాత తను నేను కలవలేదు, కానీ తను ఇంకా పైరేట్ గానే ఉన్నాడని విన్నాను అని చెప్తాడు. అది విని వైట్ బియర్డ్, ఈ 22 సంవత్సరాలు చాలా ఫాస్ట్ గా గడిచిపోయాయి అండ్ చాలా వరకు కథలుగానే మిగిలిపోయాయి. నీకు అండ్ హాకీకి మధ్యలో జరిగిన ఫైట్ నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అవును నువ్వు ఈస్ట్ బ్లూ నుండి వచ్చినప్పుడు నీది ఒక చెయ్యి పోయిందనుకుంటా, అది విని ఇక్కడ చాలా మంది సర్ప్రైజ్ అయ్యాం, ఇంతకీ ఎలాంటి ఎనిమి నీ చెయ్యిని కట్ చేశాడు అని అడిగితే దానికి షాంక్స్, ఈ చెయ్యిని కొత్త పైరేట్స్ కోసం అంకితం ఇచ్చాను అని చెప్పి లూఫీని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత షాంక్స్ వైట్ బియర్డ్ తో, వైట్ బియర్డ్ నేను నా లైఫ్ లో చాలా బ్యాటిల్స్ చేశాను అండ్ నాకు చాలా గాయాలే అయ్యాయి, కానీ నా ముఖం మీద ఉన్న ఈ ఒక్క గాయం మాత్రం నాకు నొప్పిని ఇస్తూనే ఉంటుంది. ఇది నేను అడ్వెంచర్స్ చేసినప్పుడు లేదా మీహాక్ తో ఫైట్ చేసినప్పుడు నాకు తగిలింది కాదు, ఈ గాయాన్ని నాకు ఇచ్చింది నీ మనిషి బ్లాక్ బియర్డ్. నేనేదో కేర్లెస్ గా ఉండడం వల్ల నాకు ఈ గాయం అవ్వలేదు, నేను ఫుల్ ఫోర్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడే నాకు తను ఈ గాయాన్ని ఇచ్చాడు. నేను నీకేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుందా, తన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, తనకి ఛాన్స్ వచ్చినప్పటికీ తన కెప్టెన్ గా మారకుండా నీ నీడలోనే చాలా రోజులు బ్రతికాడు. ఇప్పుడు తనకి కొత్త పవర్ వచ్చింది అండ్ తను ఖచ్చితంగా కింగ్ ఆఫ్ పైరేట్స్ అవడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా తను నీ పొజిషన్ కూడా తీసుకుంటాడు అని అంటే దానికి వైట్ బియర్డ్, ఇంతకీ నన్ను ఏం చేయమని అడుగుతున్నావు, నువ్వు వచ్చిన రీజన్ కూడా అదేనా అని అడిగితే దానికి షాంక్స్, ప్లీజ్ మీరు ఏస్ ని ఆపండి, తనకు ఒక గొప్ప ఫైటరే, మీ క్రూలో 2nd డివిజన్ కమాండర్, కానీ ఏస్ బ్లాక్ బియర్డ్ తో ఫైట్ చేయడానికి ఇంకా రెడీగా లేడు, బ్లాక్ బియర్డ్ ని ప్రస్తుతానికి వదిలేయండి, నేను అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటే దానికి వైట్ బియర్డ్ నవ్వుతూ, నువ్వు ఒక క్రై బేబీ, నువ్వు నాతో ఇది చెప్తున్నావా, బ్లాక్ బియర్డ్ ఈ షిప్ లో ఎవరు
ఎవరు చేయకూడని తప్పు చేశాడు. తన తోటి ఫ్రెండ్ ని చంపాడు. అలా ఫ్రెండ్ ని చంపడం అనేది బిగ్గెస్ట్ లాని మీరడమే. నా క్రూలో ఎవరు జాయిన్ అయినా వాడిని నేను కొడుకుగానే భావిస్తాను. ఆ బ్లాక్ బీడ్ వల్ల చనిపోయిన నా కొడుకు ఆత్మ పరిస్థితి ఏంటి? నువ్వు ఈ ప్రపంచంలో హ్యుమానిటీ అండ్ జస్టిస్ లేకుండా బ్రతకలేవు. ఆ బ్లాక్ బియర్డ్ కి సరైన గుణపాఠం నేర్పించడం అనేది నా బాధ్యత. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? నువ్వు నాకు ఒక ఆర్డర్ పాస్ చేయాలంటే 100 ఏళ్లు ముందు పుట్టుండాలరా అని అంటాడు. అది విన్న షాంక్స్ తను తాగుతున్న బౌల్లో ఉన్న మందుని కంప్లీట్ చేసి ఆ బౌల్ ని పక్కన పడేసి, అయితే దీన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి షాంక్స్ తన కత్తిని బయటికి తీస్తాడు. వైట్ బియర్డ్ కూడా నేను వైట్ బియర్డ్ ని, నేను ఎవరికి భయపడను అని చెప్పి తన వెపన్ ని బయటికి తీస్తాడు. వాళ్ళిద్దరు వెపన్స్ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్ లకు వస్తే ఆ ఇంపాక్ట్ వల్ల లిటరల్ గా ఆకాశం చీలిపోతుంది. వాళ్ళ పవర్ లెవెల్స్ అంత భయంకరంగా ఉంటాయన్నమాట. సో ఈ పూర్తి ఫైట్ ని మనకు చూపించరు. కట్ చేస్తే గ్రాండ్ లైన్ లో ఒక చిన్న ఐలాండ్ లో బ్లాక్ బియర్డ్ పైరేట్స్ స్ట్రా హ్యాట్స్ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ చూస్తారు. అదే ఎన్నిస్ లాబీని డిస్ట్రాయ్ చేయడం గురించి. సో న్యూస్ పేపర్స్ బట్టి స్ట్రా హ్యాట్స్ యొక్క బౌంటీస్ పెరిగినట్టు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు వాటర్ సెవెన్ లో ఉన్నారంటే బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ఉన్న ఐలాండ్ కి చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి అని వైట్ బియర్డ్ పైరేట్స్ అందరూ డిసైడ్ అవుతారు. కానీ బ్లాక్ బియర్డ్ ని వెతుకుంటూ వెళ్ళిన ఏస్ మొత్తానికైతే తన దగ్గరికి చేరుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు వాటర్ సెవెన్ దగ్గర ఫ్రాంకీ లూఫీ వాళ్ళ కోసం షిప్ ను రెడీ చేస్తూ ఉంటాడు. తను రెడీ చేస్తూ ఉంటే ఐస్బర్గ్ ఫ్రాంకీ దగ్గరకు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఐస్బర్గ్ మాత్రమే కాదు, గెలెలా కంపెనీలో ఉండే టాప్ షిప్ రేట్స్ అందరూ లూఫీ వాళ్ళకి షిప్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ఫ్రాంకీకి హెల్ప్ చేయడానికి తన దగ్గరకు వస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు ఎనిస్ లాబీ ఇన్సిడెంట్ గురించి న్యూస్ పేపర్ లో వచ్చి ఉంటుంది. ఆ న్యూస్ పేపర్స్ లో ఫ్రాంకీ బ్రదర్స్ గురించి అండ్ గెలెలా కంపెనీ వాళ్ళ గురించి ఒక్క విషయం కూడా ఉండదు. అంటే బేసిక్ గా ఎన్నిస్ లాబీ ఇన్సిడెంట్ లో గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ లేరని ఆ న్యూస్ పేపర్స్ చెప్తూ ఉంటాయన్నమాట. సో ఇన్ఫర్మేషన్ ని ఎవరు మార్చి రాసి ఉంటారో అని స్ట్రా హ్యాట్స్ ఆలోచిస్తూ ఉంటారు. మేబీ లూఫీ వాళ్ళ తాత గార్ప్ అలా చేసి ఉండొచ్చేమో అని సాంజీ అంటే దానికి లూఫీ మా తాత పేపర్ల గురించి అండ్ ఇలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోడు, సో తను ఖచ్చితంగా కాదు అని అంటే రాబిన్ తన మనసులో అనుకుంటుంది అయితే ఇది ఖచ్చితంగా కుజాన్ పని అని. గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ వాటర్ సెవెన్ కి సంబంధించిన నార్మల్ సిటిజన్స్ అని అండ్ వాళ్ళని కావాలని స్ట్రా హ్యాట్స్ లాక్కొచ్చినట్టు ఆ పేపర్ లో రాసి ఉంటారు. సో ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ ఎన్నిస్ లాబీని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి అండ్ వరల్డ్ గవర్నమెంట్ మీద వార్ డిక్లేర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ బౌంటీస్ పెరుగుతాయని జోరో అంటాడు. అయితే నా పైన కూడా బౌంటీ పోస్టర్ రిలీజ్ చేస్తారా అని చాపర్ ఎగ్జైట్ అవుతాడు. అది విని నామి వీళ్ళందరికీ పిచ్చి పట్టింది అనుకుంటా, బౌంటీ పోస్టర్లు ఉంటే ఎవడైనా హ్యాపీ అవుతాడా అని. ఆ తర్వాత లూఫీ తెలుసుకుంటాడు ఫ్రాంకీ వాళ్ళ కోసం షిప్ రెడీ చేస్తున్నట్టు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ ఫ్రాంకీ ఎలాగో షిప్ రెడీ చేస్తున్నాడు కాబట్టి ఈ గ్యాప్ లోపల వాళ్ళ దగ్గర ఉన్న 100 మిలియన్ బేరీతో షాపింగ్ చేయాలని నామి అనుకుంటే లూఫీ నామితో 100 మిలియన్ బేరీనా ఆల్రెడీ ఆ డబ్బంతా మందు అండ్ మాంసం కొనడానికి ఇచ్చేసాం కదా అని అంటే నామి షాక్ అవుతుంది. అవన్నీ కొనడానికి మన డబ్బులా వాడింది అని. లూఫీ నామితో అవును వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో లేదో అని మన డబ్బులే ఖర్చు పెట్టాను, నేనేమో కొంతమంది ఇన్వైట్ చేస్తే చాలా మంది వచ్చేసారు అని చెప్తే అవు మనందరి డబ్బులు ఎలా ఖర్చు పెడతావరా అని చెప్పి నామి లూఫీని పిచ్చ కొట్టుడు కొడుతుంది. లిటరల్ గా లూఫీ నెత్తి మీద ఫుట్బాల్ సైజ్ లో ఒక బొప్పు కొడుతుంది అనమాట. ఆ తర్వాత నామి బాధపడుతుంది, కొత్త షిప్ కోసం ఫర్నిచర్ కొందాం అనుకున్నా వీడేమో డబ్బులు లేకుండా చేశాడు, ఇప్పుడు మనం అప్పు చేసి కొనుక్కోవాలి అని అంటే లూఫీ సైలెంట్ గా ఉండకుండా నామి నీ గనక డబ్బులు అందితే నాకు కూడా కొంచెం ఇస్తావా, బయటికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేస్తాను అని అంటే నామి లూఫీని మళ్ళీ కొడుతుంది. నీకు మాత్రం ₹1 ఇయ్యను రా అని చెప్పి ఫ్రాంకీ వాళ్ళ కోసం షిప్ రెడీ చేస్తా అన్నాడు కాబట్టి స్ట్రా హ్యాట్స్ వాటర్ సెవెన్ లోనే 5 డేస్ గడుపుతారు. ఇంకో పక్క మన ఉసోప్ ఏమో స్ట్రా హ్యాట్స్ తో కలవకుండా దూరంగానే ఉంటాడు గానీ తనేమో లూఫీ వాళ్ళతో తిరిగి కలిసిపోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఉసోప్ కి మొహమాటం కాబట్టి తనే వెళ్లి అడుక్కున్నట్టు కాకుండా లూఫీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ బాధ భరించలేక ఉసోప్ వాళ్ళ క్రూలో మళ్ళీ జాయిన్ అవుతున్నట్టు చూపించుకోవాలని ఉసోప్ డ్రామా రిహార్సల్ చేస్తూ ఉంటాడు. తను అలా చేయడం దూరం నుండి సాంజీ చూస్తాడనమాట. కట్ చేస్తే అలాగే ఇంకో 3 డేస్ గడిచిపోతాయి. గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ కలిసి షిప్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటారు. అండ్ మొత్తానికి నామి వాళ్ళ లాగ్ పోస్ట్ కూడా సెట్ అవుతుంది. నామి లాగ్ పోస్ట్ సెట్ అయింది అని మిగతా వాళ్ళతో చెప్తే అక్కడ కూర్చొని ఉన్న కొకరు ఇందుకీ లాగ్ పోస్ట్ ఎక్కడికి చూపిస్తుంది అని అడుగుతుంది. దానికి నామి ఎందుకో తెలియదు గానీ లాగ్ పోస్ట్ కిందకు చూపిస్తుంది అని చెప్తుంది. అది విని కొకరు అయితే ఖచ్చితంగా లాగ్ పోస్ట్ ఫిష్మెన్ ఐలాండ్ వైపు చూపిస్తుంది అని చెప్తుంది. ఫిష్మెన్ ఐలాండ్ పేరు విని సాంజీ చాలా ఎక్సైట్ అవుతాడు. ఎందుకంటే అక్కడ మర్మైడ్స్ ఉంటారు కాబట్టి. మామూలుగా వన్ పీస్ వరల్డ్ లో ల్యాండ్ పైన ఉండే అందమైన అమ్మాయిల కంటే మర్మైడ్స్ 10 టైమ్స్ అందంగా ఉంటారు అని సాంజీ చిన్నగా ఉన్నప్పటి నుండి వినుంటాడు. అందుకే అంత ఎక్సైట్ అవుతుంటాడు అనమాట. కానీ నామి ఏమో కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే తను చిన్నగా ఉన్నప్పటి నుండి ఆర్లాంగ్ వాళ్ళతో పెరిగి ఉండడం వల్ల తనకి ఫిష్మెన్ అంతగా నచ్చరు. స్ట్రా హ్యాట్స్ ఫిష్మెన్ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కోకోరో వాళ్ళతో మీరు ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్ళడం అంత ఈజీ అయిన పని కాదు, మీరు కనుక మీ జర్నీ స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఒకసారి ఈ పేపర్ లో ఫ్రంట్ పేజ్ చూడండి అని చెప్పి వాళ్ళ ముందు ఒక న్యూస్ పేపర్ వేస్తుంది. యాక్చువల్లీ ఆ న్యూస్ పేపర్ లో ఒక్క మంత్ లో 14 షిప్పులు కనిపించకుండా పోయాయని రాసుంటారనమాట. సో కోకోరో మీరు కనుక ఫిష్మెన్ ఐలాండ్ కి చేరుకోవాలి అంటే ఫ్లోరెంట్ ట్రయాంగిల్ అనే ప్లేస్ ని దాటి వెళ్ళాలి. అక్కడ ప్రతి సంవత్సరం దగ్గర 100 షిప్పులు కనిపించకుండా పోతాయి. అక్కడికి వెళ్ళిన ఏ షిప్ అయినా క్రూ లేకుండా ఖాళీగా బయటకు వస్తాయి. అండ్ చాలా మంది అక్కడ దయ్యాలు ఉంటాయని నమ్ముతుంటారు అని చెప్తే లిటరల్ గా అందరూ భయపడతారు, ఒక్క లూఫీ తప్ప. అయితే మాట్లాడే స్కెల్టన్స్ ఉంటాయా అని లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. దానికి కోకోరో నాకేం తెలుసు, అక్కడికి పోయిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రాణాలతో ఎవరు బయటికి రాలేదు,
అక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ జరగడానికి రెడీగా ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే నామి అండ్ చాపర్ ఇద్దరు భయపడతారు. కానీ పక్కనే ఉన్న రాబిన్ మర్చెంట్ అండ్ పైరేట్ షిప్స్ గోస్ట్ షిప్స్ గా తిరిగి వస్తే అక్కడ ఖచ్చితంగా ట్రెజర్ ఉంటుందని అందరూ నమ్ముతారు అని చెప్తే నామి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఎందుకంటే రాబిన్ అక్కడ ట్రెజర్ ఉంటుంది అని చెప్పింది కాబట్టి. నామికి భయం కంటే డబ్బు మీద ఆశ ఎక్కువ. సో వీళ్ళు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఫ్రాంకీ సిస్టర్స్ స్ట్రా హ్యాట్స్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి మీ షిప్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తారు. అది విని మనోళ్ళు ఫుల్ ఎగ్జైట్ అవుతారనమాట. సరే అని బయటికి వెళ్తే లూఫీ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ ఫ్రాంకీ బ్రదర్స్ వస్తారు. మేము మిమ్మల్ని ఒక ఫేవర్ అడగాలి అని చెప్తారు. ఇంతకీ మీరు మీ పోస్టర్స్ చూసుకున్నారా అని చెప్పి స్ట్రా హ్యాట్స్ ముందు వాళ్ళ పోస్టర్లని పెడతాడు. లూఫీ బౌంటీ 100 మిలియన్ బేరీ నుండి 300 మిలియన్ బేరీకి పెరుగుంటుంది. అండ్ జోరో బౌంటీ 70 మిలియన్ బేరీ నుండి 120 మిలియన్ బేరీకి పెరుగుంటుంది. రాబిన్ 80 మిలియన్ బేరీ, నామి 16 మిలియన్ బేరీ, సోగే కింగ్ 30 మిలియన్ బేరీ అండ్ చాపర్ మీద ఏమో 50 బేరీ అంతే. అండ్ ఫైనల్ గా సాంజీ ఫోటో వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి సాంజీ బొమ్మని ఊహించి గీయించుంటారు. అండ్ తన మీద బౌంటీ 77 మిలియన్ బేరీ ఉంటుందన్నమాట. అందరూ వాళ్ళ బౌంటీ పోస్టర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క నామి, సాంజీ అండ్ చాపర్ తప్ప. పాపం సాంజీ ఏమో తన బౌంటీ పోస్టర్ చూసుకొని ఇంతకీ ఎవడ్రా వీడు అని అనుకుంటాడు. పాపం చాపర్ ఏమో జస్ట్ 50 బేరీస్ అనేసరికి చాలా ఫీల్ అయిపోతాడు. సో వీళ్ళు బౌంటీ పోస్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఫ్రాంకీ బ్రదర్స్ లో ఒకడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ, మీకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటుంది కానీ నేను చెప్పేది ఒకసారి వినండి, ఒకసారి ఈ పోస్టర్ చూడండి అని చెప్పి ఫ్రాంకీ బౌంటీ పోస్టర్ ని స్ట్రా హ్యాట్స్ కి చూపిస్తారు. ఫ్రాంకీ మీద 44 మిలియన్ బేరీస్ బౌంటీ ఉంటుంది. ఫ్రాంకీ వాటర్ సెవెన్ లో ఉంటాడు కాబట్టి వరల్డ్ గవర్నమెంట్ కి ఫ్రాంకీని తీసుకెళ్లిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అండ్ తన గనక వాటర్ సెవెన్ లోనే ఉంటే ఖచ్చితంగా తనకి సేఫ్టీ ఉండదు. సో ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ కలిసి లూఫీని ఫ్రాంకీని తనతో పాటే తీసుకెళ్లమని అడగడానికి వచ్చుంటారు. ఫ్రాంకీకి లూఫీ వాళ్ళతోనే వెళ్లాలనున్న వాటర్ సెవెన్ ని అండ్ ఫ్రాంకీ ఫ్యామిలీని వదిలేసి వెళ్లడానికి ఇష్టపడాడు కాబట్టి తనని కొట్టైనా తీసుకెళ్లమని వాళ్ళందరూ కలిసి లూఫీని అడుక్కుంటారు. ఆ తర్వాత కాసేపటికి లూఫీ వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని ప్యాక్ చేసుకుని వాళ్ళ కొత్త షిప్ లో బయలుదేరడానికి రెడీ అవుతారు. అందరూ రెడీ అవుతుంటారు కానీ సాంజీ మాత్రం ఇంకా బాధలోనే ఉంటాడు. ఎందుకంటే తన బౌంటీ పోస్టర్ ని ఘోరంగా గీశారు కాబట్టి. సాంజీ ఒక పక్క నా పిక్చర్ దారుణంగా గీశారు అని బాధపడుతూ ఉంటే జోరో సాంజీతో అదేం లేదు, వాడు అచ్చం నీలాగే ఉన్నాడు అని చెప్తాడు. వీళ్ళిద్దరూ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క నామిని ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి మ్యాగజైన్ కోసం మీ పిక్చర్స్ కావాలి అని అడిగి ఆ పిక్చర్స్ ని బౌంటీ పోస్టర్ కి యూజ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత మన స్ట్రా హ్యాట్స్ గెలెలా కంపెనీ దగ్గర నుండి బయలుదేరతారు. కట్ చేస్తే ఇంకో పక్క మరీన్ హెడ్ క్వార్టర్స్ లో స్ట్రా హ్యాట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళ మీద ఇండివిజువల్ గా చిన్న చిన్న బౌంటీసే ఉన్నప్పటికీ మొత్తం క్రూ మీద దగ్గర 600 మిలియన్ బేరీ బౌంటీ ఉంటుంది. సో ఒక మరీన్ ఆఫీసర్ ఫోటోగ్రాఫర్ తో ఈ స్ట్రా హ్యాట్ క్రూ లో అందరి ఫోటోస్ ఉన్నాయి, బ్లాక్ లెగ్ సాంజీది ఎందుకు లేదు అని అడిగితే దానికి ఆ ఫోటోగ్రాఫర్ ఎందుకో సార్ నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, తనని ఫోటో తీయడానికి ట్రై చేస్తే ఫోటోగ్రాఫ్ మొత్తం బ్లాక్ గా వచ్చింది అని అంటే దానికి ఆ మరీన్ ఆఫీసర్ ఇంతకీ లెన్స్ క్యాప్ తీసావరా అని అడుగుతాడు. సో ఫోటోగ్రాఫర్ లెన్స్ క్యాప్ తీయకపోవడం వల్ల సాంజీ బౌంటీ పోస్టర్ అలా వచ్చి ఉంటుందన్నమాట. కట్ చేస్తే ఇంకోవైపు గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ అందరూ కలిసి డేస్ అండ్ నైట్స్ కష్టపడి మొత్తానికైతే షిప్ ని కంప్లీట్ చేసి ఉంటారు. వాళ్ళు అక్కడే పడిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటే స్ట్రా హ్యాట్స్ అక్కడికి వస్తారు. ఐస్బర్గ్ వాళ్ళని చూడగానే అందరికీ వెల్కమ్, కానీ అన్ఫార్చునేట్ గా ఫ్రాంకీ కల్లేడు. కానీ షిప్ అయితే రెడీ అయిపోయింది. తన బదులు నేనే షిప్ ని చూపిస్తాను, ఈ షిప్ చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం దీని బ్లూ ప్రింట్స్ చూసినప్పుడే నాకు మైండ్ చెదిరిపోయింది, ఇది ఎలాంటి సముద్రాన్నైనా దాటగలుగుతుంది. అండ్ ఫ్రాంకీ నీకో మెసేజ్ ఏమన్నాడు, నువ్వు ఎప్పటికైనా కింగ్ ఆఫ్ పైరేట్స్ అవుతావు కాబట్టి ఈ కింగ్ ఆఫ్ బీస్ లో ట్రావెల్ చేయని చెప్పి ఐస్బర్గ్ షిప్ మీద ఉన్న క్లాత్ ని పక్కకి తీస్తాడు. అది లిటరల్ గా చాలా పెద్దగా ఉంటుంది. స్ట్రా హ్యాట్స్ అందరికి ఆ షిప్ చూసి మైండ్ పోతుందన్నమాట. షిప్ కి స్టార్టింగ్ లో ఒక ఫిగర్ హెడ్ ఉంటే దాన్ని చూసి లూఫీ సన్ఫ్లవర్ అనుకుంటాడు, కానీ అదొక లయన్ అన్నమాట. అండ్ పైన డెక్ మొత్తం గ్రాసే ఉంటుంది. అదొక లాన్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ షిప్ కున్న సెయిల్ బ్రింకెంటైన్ సెయిల్, ఆ సెయిల్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని ఐస్బర్గ్ నామితో చెప్తాడు. అది విని నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ పాపం సాంజీ కిచెన్ లోకి పోగానే అక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఆ ఫ్రిడ్జ్ కి లాక్ కూడా ఉంటుంది అనమాట. ఆ లాక్ ని చూసి సాంజీ ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే సాంజీ వంట చేద్దాం అనుకున్న ప్రతిసారి ఫ్రిడ్జ్ లోపల వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తే అందులోపల ఏముండవు. ఎందుకంటే లూఫీ తనకి నచ్చినప్పుడు తీసి తినేస్తూ ఉంటాడు. సో సాంజీ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. చాపర్ ఆడుకోవడానికి ఒక స్లైడ్ కూడా ఉంటుంది. సో స్ట్రా హ్యాట్స్ అందరూ మొత్తానికి అయితే హ్యాపీ. లూఫీ షిప్ మొత్తం చూసిన తర్వాత ఐస్బర్గ్ తో ఇంతకీ ఫ్రాంకీ అక్కడ ఉన్నాడు, మేము తనకి థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే దానికి ఐస్బర్గ్ ఫ్రాంకీ ఇప్పుడు మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు అనుకుంటా, ఎందుకంటే తనని మీ క్రూలో షిప్ రైట్ గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం తనకి బాగా తెలుసు అండ్ తనకి మొహమాటం ఎక్కువ కాబట్టి మీరు అడిగితే కాదనలేరు అని చెప్పి తనే మీకు కనిపించకూడదు అనుకుంటున్నాడు. ఖచ్చితంగా తన మైండ్ లో మీతో పాటు సముద్రంలో తిరగాలి అని తనకుంది. అండ్ తను ఎంతో కష్టపడి తన డ్రీమ్ షిప్ ని మీకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా తన మనసులో అదే ఉంటుంది. ఫ్రాంకీకి మీతో పాటు ఉండాలంటే ఇష్టం, కానీ తను ఈ ఐలాండ్ ని సేవ్ చేయడం తన డ్యూటీగా భావిస్తున్నాడు. అది ఊరికే తన అనుకుంటున్నాడు తప్ప ఇక్కడ తన అవసరం ఏమీ లేదు. ఒకవేళ కనుక మీరు తనని తీసుకెళ్లాలి అనుకుంటే ఊరికే మాటలతో సైలెంట్ గా ఉండకండి, తనని కొట్టైనా ఇక్కడ నుండి లాక్కెళ్ళిపోండి అని చెప్తాడు. అది విని లూఫీ షాక్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్రాంకీ బ్రదర్స్ ఫ్రాంకీ హౌస్ దగ్గరికి వెళ్లి ఫ్రాంకీని కలుస్తారు. వాళ్ళు ఫ్రాంకీతో మీరు ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే దానికి ఫ్రాంకీ ఇది ఫ్రాంకీ హౌస్ రా, నా ఇష్టం, నేను ఇక్కడే కూర్చుంటానంటే
దానికి ఆ ఫ్రాంకీ బ్రదర్స్ లో ఒకడు, మీరు మాట్లాడడం ఆపండి బ్రో, మీరు స్ట్రా హ్యాట్స్ తో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు కదా అని అడిగితే దానికి ఫ్రాంకీ, ఏంటి కామెడీ చేస్తున్నారా, నేను ఖచ్చితంగా వెళ్ళను, నేను లేకపోతే మీరు అట్లీస్ట్ ఇల్లు కూడా సరిగ్గా కట్టుకోలేరు, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళను అని అంటాడు. దానికి ఫ్రాంకీ బ్రదర్స్, మేము ఆల్రెడీ స్ట్రా హ్యాట్స్ ని అడిగేశాం, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పారు అని అంటే దానికి ఫ్రాంకీ, రే ఈడియట్స్ లాగా మాట్లాడకండి, వెళ్ళి మీ పని చూసుకోండి అని అంటాడు. దానికి ఫ్రాంకీ బ్రదర్స్, ఆల్రెడీ లూఫీ మీరే వాళ్ళ షిప్ రైట్ గా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఒక షిప్ బిల్డ్ చేయడం మేము చూడడం, మీరు షిప్ తయారు చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో మేము చూసాం, మేము నిన్నంత హ్యాపీగా ఎప్పుడు చూడలేదు, అండ్ మీకు బాగా తెలుసు స్ట్రా హ్యాట్స్ ఒక షిప్ రైట్ గురించి వెతుకుతున్నారని, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారనే కదా మీరు ఇక్కడికి పారిపోయి వచ్చేసారు, ఒకసారి చూడండి మీ పైన ఒక బౌంటీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మీరు ఇంకా మాతో పాటు వాటర్ సౌండ్ లో కలిసి బతుకుండడం కష్టం, మీ పైన ఆ బర్డెన్ ఉండడం మాకు ఇష్టం లేదు, మీరు స్ట్రా హ్యాట్స్ తో పాటు వెళ్ళండి అని అడిగితే దానికి ఫ్రాంకీ, నేను ఆ బౌంటీ పోస్టర్స్ అండ్ అలాంటివేవి పట్టించుకోను, నేను గనక లేకపోతే మీరు ఆ బ్యాక్ స్ట్రీట్స్ లో ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు, నేను మిమ్మల్ని కనిపెట్టి మీకు ఫుడ్ పెట్టి పెంచాను, నేను గనక లేకపోతే మీరు బ్రతికే వాళ్ళు కూడా కాదు అని అంటే ఫ్రాంకీ మాట్లాడుతూ ఉండగానే ఫ్రాంకీ బ్రదర్స్ లో ఒకడు ఫ్రాంకీ చెడ్డీ లాగేస్తాడు, ఆ చెడ్డీని మిగతా ఫ్రాంకీ బ్రదర్స్ మీదకి విసురుతాడు. యాక్చువల్లీ ఫ్రాంకీకి చెడ్డీ లేకపోతే మొత్తం బిత్తలుగా కనిపిస్తాడు అనమాట. సో ఫ్రాంకీ మర్యాదగా తన చెడ్డీ తనకి ఇచ్చేయమని అడుగుతాడు. కానీ ఫ్రాంకీ బ్రదర్స్, మీరు మమ్మల్ని ఏమైనా అనుకోండి కానీ మీరు మాత్రం స్ట్రా హ్యాట్స్ తో తిరిగి వెళ్ళాలి, మీరు స్ట్రా హ్యాట్స్ దగ్గరికి వెళ్ళకపోతే మీ చెడ్డీ మీకు రిటర్న్ ఏమో అని చెప్పి అక్కడ నుండి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఆ చెడ్డీ ఫ్రాంకీకి చాలా ఫేవరెట్ చెడ్డీ అనమాట. సో దాన్ని లాక్కోవడానికి ఫ్రాంకీ కూడా వాళ్ళ వెనకాల పరిగెడతాడు. ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ వీధుల్లో పరిగెడుతూ ఉంటే ఫ్రాంకీ మాత్రం బిత్తల్గా వాటర్ సౌండ్ సిటీ మొత్తం తిరుగుతూ ఉంటాడనమాట. దారిలో ఒక్కొక్కడిని కొట్టి తన బ్రోస్ దగ్గర నుంచి చెడ్డీ రిటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఫైనల్ గా ఫ్రాంకీ పట్టుకునేస్తాడు అనుకునే టైంలో లూఫీ అక్కడికి వచ్చి ఫ్రాంకీ చెడ్డీని తనకిమ్మని అడుగుతాడు. అడిగినట్టుగానే ఆ చెడ్డీ లూఫీకి ఇస్తే లూఫీ ఆ చెడ్డీ తీసుకొని రూఫ్ టాప్స్ మీద పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఫ్రాంకీ కూడా తన వెనకాల వెళ్తాడు. కానీ ఫ్రాంకీ లూఫీతో షిప్ మీకు నచ్చిందా అని అడుగుతాడు. దానికి లూఫీ, అవును నాకు చాలా బాగా నచ్చింది, అలాంటి బ్రహ్మాండమైన షిప్ ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. పాపం ఫ్రాంకీ పరిగెడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని అమ్మాయిలు చూసి అక్కడికక్కడే మూర్చిపోయి పడిపోతూ ఉంటారు. అండ్ తన మీద వాటర్ బాటిల్స్ తో అండ్ టిన్ క్యాన్స్ తో కొడుతూ ఉంటారు. ఫ్రాంకీ లూఫీతో, నేను ఆ బ్లూ ప్రింట్ లో ఉండేదే కాకుండా మీరు అడిగిన ప్రతి ఒక్కటి యాడ్ చేశాను, అండ్ షిప్ లోపల సోల్జర్ డాగ్ సిస్టమ్ అనే ఒక కొత్త ఇన్వెన్షన్ కూడా చేశాను చూసావా అని అడిగితే దానికి లూఫీ, నేను ఇంకా చూడలేదని చెప్తాడు. ఆ తర్వాత ఫ్రాంకీ ఇంకా కొన్ని ఫీచర్ల పేరు చెప్పి, నేను మీకోసం షిప్ డౌన్ స్టేర్స్ లో ఒక ఆక్వేరియం కూడా ఏర్పాటు చేశాను, మీకు నచ్చిన ఫిష్ అందులో వేసుకోవచ్చు అండ్ వాటిని ఫ్రెష్ గా వండుకొని కూడా తినొచ్చు అండ్ మీరందరూ కలిసి డిన్నర్ చేయొచ్చు అని చెప్తే దానికి లూఫీ, నువ్వు తయారు చేసిన షిప్ చాలా గొప్పది, అది ఒక డ్రీమ్ షిప్, మాకు మాత్రమే కాదు నీకు కూడా అని చెప్తాడు. ఆ తర్వాత తను ఫాస్ట్ గా వెళ్తుంటే ఫ్రాంకీ తన మీద అటాక్ చేస్తాడనమాట. నా ప్యాంట్స్ నాకు తిరిగి ఇచ్చేయని. ఫ్రాంకీ అటాక్ చేయగానే లూఫీ తన దగ్గర ఉన్న చెడ్డీని చాపర్ దగ్గరికి ఇస్తాడు. ఫ్రాంకీ పైన చూసుకుంటూ వస్తుంటే జోరా అండ్ సాంజీ కలిసి తనను ఒక క్యానన్ బాల్ లో పెట్టి లాంచ్ చేస్తారు. దెబ్బకి ఫ్రాంకీ వెళ్ళి షిప్ యార్డ్ దగ్గర పడతాడనమాట. లూఫీ వాళ్ళు కనుక వెనకాలే ఉంటే ఖచ్చితంగా ఫ్రాంకీ మళ్ళీ సిటీ లోపలికి వచ్చేస్తాడు. సో తనకంటే ముందు వెళ్ళిపోవాలని చెప్పి లూఫీ తన బాడీని స్ట్రెచ్ చేసి షిప్ లోకి జంప్ చేస్తాడు. ఫ్రాంకీ లేవగానే లూఫీ ఫ్రాంకీతో, మాకు షిప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఈ షిప్ అన్నిటికంటే గ్రేటెస్ట్ షిప్, దీన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తాడు. అది విని ఫ్రాంకీ, హా నాకు అర్థమైంది, మీరు ఈ షిప్ లో సేఫ్ గా జర్నీ చేయండి అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ, నీ గనక ఈ చెడ్డీ కావాలనుకుంటే నాకు నకామా అవ్వు అని అడుగుతాడు. ఈ జాపనీస్ భాషలో నకామా అంటే ఫ్రెండ్ అనమాట అండ్ క్రూమేట్ అనే మీనింగ్ కూడా ఇస్తుంది. సో లూఫీ ఫ్రాంకీని తన క్రూమేట్ కమ్మని డైరెక్ట్ గా అడుగుతాడు. అది విని ఫ్రాంకీ లూఫీతో కోపంగా, నువ్వు జస్ట్ నా చెడ్డీ తీసుకుంటే నేను నీ క్రూమేట్ అయిపోవాలా, నేను దేనికి భయపడను, నా మగతనాన్ని అందరికీ చూపిస్తాను అని చెప్పి చెడ్డీ లేకుండానే తన సూపర్ పోజ్ ని చేస్తాడు. ఇలా అయితే ఫ్రాంకీ రాడని అర్థమైన రాబిన్ లూఫీతో, కొంచెం వైలెంట్ గా ఉండమంటే నేను నీకు హెల్ప్ చేయగలుగుతాను, ఫ్రాంకీని క్రూలో జాయిన్ చేయడానికి అని అంటే లూఫీ సరే అని చెప్తాడు. వెంటనే రాబిన్ ఫ్రాంకీ మీద తన చేతులు మొలిచేలాగా చేసి తన రెండు చేతులతో రెండు బాల్స్ ని గట్టిగా పట్టుకుంటుందన్నమాట, కింద నిమ్మకాయల్ని. రాబిన్ అలా గట్టిగా పట్టుకోగానే ఫ్రాంకీకి ప్రాణాలు గాల్లో పోతున్న ఫీలింగ్ వస్తుంది. పాపం ఫ్రాంకీ సిస్టర్స్ అదంతా చూసి నిమ్మకాయలు చెట్లు నుండి రాలిపోతాయేమో అని భయపడతారు. లూఫీ కూడా రాబిన్ తో, తనని మన క్రూలో జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నాం, నువ్వు చూస్తే వాడిని చంపేసేలా ఉన్నావు, ఫ్రాంకీ హట్ అవ్వకుండా కొంచెం మెల్లిగా డీల్ చేయవా అని అడుగుతాడు. దానికి రాబిన్, నేనైతే మీరు చెప్పినట్టే వదిలేస్తాను, కానీ ఫ్రాంకీ ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి అని అడుగుతుంది. అది విన్న ఫ్రాంకీ, నాకు ఈ ఐలాండ్ లోనే ఉండాలనుంది, నేను మీకు నిజంగానే థ్యాంక్ఫుల్, నాకు కూడా మీతో పాటే రావాలనుంది, కానీ ఇక్కడ నేను జాగ్రత్తగా చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అందుకే నేను మీకు షిప్ ఇచ్చేశాను. స్టార్టింగ్ లో నేను షిప్ రైట్ పనిని వదిలేసి ఉన్నాను, కానీ ఫైనల్ గా నా జీవితంలో ఒక లాస్ట్ షిప్ ని తయారు చేయాలనుకున్నాను, అదే ఆ డ్రీమ్ షిప్ అని అంటాడు. దానికి ఐస్బర్గ్, ఆగు ఫ్రాంకీ, నువ్వు లూఫీ వాళ్ళకి ఇచ్చింది డ్రీమ్ షిప్ కాదు, నువ్వు చిన్నప్పుడు టామ్ తో ఏం చెప్పేవాడో గుర్తులేదా, నీ షిప్ అన్ని సీస్ ని తిరగగలిగితేనే, ప్రపంచం మొత్తం తిరిగినప్పుడే నువ్వు ఒక బెస్ట్ షిప్ ని చేసినట్టు, అదే నీ డ్రీమ్ షిప్, నువ్వు గనక ఇప్పుడు ఆ షిప్ ను వదిలేస్తే అది ఎంతవరకు వెళ్తుందో చెప్పలేవు, సో ఇప్పుడే అది నీ డ్రీమ్ షిప్ అవ్వదు అని అంటే దానికి ఫ్రాంకీ, నేను ఇప్పుడు అలా అనుకోవట్లేదు అని అంటాడు. దానికి ఐస్బర్గ్, నువ్వు ఇంతకీ ఈ ఐలాండ్ లో ఉండి ఏం చేయాలనుకుంటున్నావు, నీ జీవితం మొత్తం రిగ్రెట్ అవుతూ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ బతుకుతున్నావు,
టామ్ ని తీసుకెళ్లిపోయినప్పటి నుంచి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు. కానీ టామ్ ఆ రోజే నిన్ను క్షమించేశాడు అండ్ కొత్తగా బ్రతకమని అడిగాడు. నువ్వేమో అలా చేయకుండా కొంతమంది వీధి రౌడీల్ని రెడీ చేసి నిన్ను నువ్వు బౌంటీ హంటర్ గా చెప్పుకుంటూ ఈ ఊరి జనాల్ని పైరేట్స్ నుండి సేవ్ చేస్తూ వచ్చావు. ఇక్కడున్న చాలా మందికి వాళ్ళ కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు అని కూడా వాళ్ళకి తెలీదు. నువ్వు షిప్ బిల్డింగ్ ఆపేశావు, నీ జీవితం మీద ఉన్న ఆశల్ని కూడా వదిలేశావు. ఇప్పుడు కూడా జీవితాంతం ఇదే చేస్తూ ఉంటావా? ఆల్రెడీ టామ్ నిన్ను క్షమించేశాడు, నేను కూడా ఎప్పుడో నిన్ను క్షమించేశాను. ఇప్పటి వరకు జరిగింది ఏం మారుండకపోవచ్చు, కానీ ఒక్కసారి నిన్ను నువ్వు క్షమించుకో ఫ్రాంకీ. నువ్వు కూడా నీకు నచ్చినట్టు బ్రతకచ్చు, నీకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా అని అంటే ఫ్రాంకీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలోనే తన బ్రోస్ అందరూ తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఫ్రాంకీ ఉన్న చోటికి విసురుతారు. వాళ్ళందరూ ఫ్రాంకీతో, మమ్మల్ని క్షమించండి బ్రో, మేము ఇది చేస్తున్నందుకు సారీ, మేమందరం తెలివి తక్కువ వాళ్ళం, కానీ మా బుర్రంతా యూజ్ చేసి మేము తీసుకున్న డెసిషన్ ఇదే అని అంటే దానికి ఫ్రాంకీ, మీరే బ్రెయిన్ లేదని చెప్తున్నారు, ఏమీ లేని బ్రెయిన్ తో ఎలా డెసిషన్స్ తీసుకున్నారు? నన్ను ఒక పైరేట్ గా మారుద్దాం అనుకుంటున్నారా? నా లైఫ్ లో ఏం చేయాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను. ఒకప్పుడు మనం బౌంటీ హంటర్స్ అంటే పైరేట్స్ ని హ్యాండ్ చేసే వాళ్ళం, గుర్తులేదా? మీరే ఇప్పుడు నన్ను పైరేట్ గా కమ్మంటున్నారు. ఒక బాస్ కదా ఎంత షేమ్ఫుల్ గా ఉంటుంది, మీకు నిజంగానే బ్రెయిన్స్ లేవరా అని అంటాడు. దానికి ఫ్రాంకీ బ్రదర్స్, మేము సారీ చెప్పాలి, మేమైతే ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోని టైంలో మీరు మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు, కానీ మీ ఆనందం గురించి కూడా మేము కొంచెం ఆలోచించాలి కదా అని అంటే రాబిన్ సైలెంట్ గా ఉండకుండా ఫ్రాంకీ నిమ్మకాయలు పిండేస్తూ ఉంటుంది. పాపం ఫ్రాంకీ కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటాడు అనమాట. అండ్ లిటరల్ గా ఏడుస్తూ ఉంటాడు. లూఫీ వాళ్ళు రాబిన్ ని ఆపేమని చెప్తారు గానీ తను మాత్రం ఆగదు. ఇంకో పక్క ఫ్రాంకీ ఏమో ఫ్రాంకీ ఫ్యామిలీతో తనకున్న మెమరీస్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తన బ్రదర్స్ తో, నేను లేకుండా మీరు ఎలా బ్రతకగలరా అని ఏడుస్తాడు. అది విని తన బ్రోస్, మేము మా మొత్తం శక్తి యూజ్ చేసి ఈ వాటర్ సెవెన్ లో సర్వైవ్ అవడానికి ట్రై చేస్తాం అండ్ వాటర్ సెవెన్ కూడా హెల్ప్ చేస్తాం. వాటర్ సెవెన్ ని మాకు వదిలేయండి, మీరు ఏడవకండి, మీరు మా నుండి ఎంత దూరం వెళ్ళినా మేం మాత్రం ఎప్పుడు మీ మనుషులమే అని చెప్తారు. అది విని ఫ్రాంకీ ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. ఇంతలోనే సాంజీ అండ్ జోరో ఇద్దరు పరిగెట్టుకుంటూ వచ్చి లూఫీతో, సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా మారిపోయింది, మీ గ్రాంపా మన కోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు అండ్ వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి పూర్తి ప్రిపరేషన్స్ లో ఉన్నారు. వాళ్ళు మనల్ని ఇక్కడ పట్టుకోకూడదు అంటే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్తారు. అది విని లూఫీ ఫ్రాంకీ దగ్గరికి తన చెడ్డీని విసిరి, ఇంకా షిప్ లోకి ఎక్కువ ఫ్రాంకీ అని అడుగుతాడు. ఫ్రాంకీ తన చెడ్డీ వేసుకొని, మీరందరూ బచ్చాగాళ్లే, చిన్న చిన్న టచ్ అప్స్ చేయగలుగుతారేమో గానీ ఇది ఒక ఎక్సలెంట్ షిప్, దీని గనక ఒక షిప్ రేట్ లేకపోతే దీని సిచ్యువేషన్ దారుణంగా మారుతుంది, దీన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను, నీ షిప్ కి ఫ్రాంకీ షిప్ రేట్ గా ఉంటాడు అని చెప్తాడు. అది విని స్ట్రా హ్యాట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రాంకీ ఓ చేతిలో చెడ్డీ అండ్ బ్యాగ్ పట్టుకొని షిప్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అండ్ ఫైనల్ గా తను చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా తనని జాగ్రత్తగా చూసుకున్నందుకు వాటర్ సెవెన్ మొత్తానికి థ్యాంక్ యూ చెప్తాడు. గెలేల కంపెనీ వాళ్ళందరినీ ఐస్బర్గ్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఆ తర్వాత తన బ్రోస్ కి, సిస్టర్స్ కి, కోకోరాకి, తన మనవరాలకి, యోకోజునాకి అండ్ వాటర్ సెవెన్ లో ఉండే జనాలందరికీ నేను కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది, అప్పటి వరకు జాగ్రత్త అని చెప్తాడు. సో మొత్తానికైతే ఫ్రాంకీ స్ట్రా హ్యాట్స్ లో జాయిన్ అయిపోతారు. వీళ్ళందరూ షిప్ లో ఎక్కగానే వీళ్ళ దగ్గర మిగిలిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఉసోప్ పరిస్థితి ఏంటి అని. సాంజీ ఆల్రెడీ ఉసోప్ మళ్ళీ క్రూలో రావడానికి ట్రై చేస్తున్నాడనే విషయం లూఫీ వాళ్ళకి చెప్పుంటాడు. సో లూఫీ, చాపర్ అండ్ నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఉసోప్ మళ్ళీ క్రూలో జాయిన్ అయిపోతాడని. లూఫీ ఏమో పదండి ఉసోప్ ని తిరిగి తీసుకొద్దామని చెప్తే జోరో అందరినీ ఆపుతాడు. మీరెవ్వరు ఉసోప్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు. ఎందుకు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగితే, మీరు ఉసోప్ మీద ఎంత జాలి చూపించినా తను లూఫీకి అపాలజైజ్ చేసేంత వరకు తన షిప్ లో ఎక్కడానికి నేను ఒప్పుకోను. లూఫీకి అండ్ ఉసోప్ కి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ లో వాళ్ళిద్దరూ ఫైట్ చేసి ఎవరు కరెక్టో డిసైడ్ అవ్వాలనుకున్నారు. ఆ ఫైట్ లో లూఫీ గెలిచాడు అండ్ ఉసోప్ మన క్రూను వదిలేసి వెళ్ళిపోయాడు. మీరందరూ వినండి, ఈ లూఫీ గాడు ఒక తెలివితొక్క దద్దమ్మ అయినప్పటికీ వీడే మన కెప్టెన్. ఒక కెప్టెన్ ని రెస్పెక్ట్ చేయని ఏ ఒక్కరు ఈ క్రూలో ఉండడానికి వీల్లేదు. ఒక కెప్టెన్ ని రెస్పెక్ట్ చేయలేని క్రూ ఎప్పటికైనా కొలాప్స్ అవుతుంది. నేను మామూలుగా అయితే మీరేం చేసినా పట్టించుకునేవని కాదు, కానీ నిన్ను నువ్వు హ్యూమిలియేట్ చేసుకుంటూ నన్ను నీ లీడర్షిప్ లో ఉండమంటే నేను ఉండలేను. ఒకవేళ గనక ఉసోప్ దగ్గర అపాలజీ తీసుకోకుండా తనని గనక క్రూలో జాయిన్ చేసుకుంటే నేను క్రూలో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటాడు. నామి అది విని కాసేపు ఆగ్ జోరో, తను తప్పు చేశాడన్న విషయం నిజమే, కానీ ఫస్ట్ మన షిప్ లోకి తీసుకుందాం, తను వచ్చిన తర్వాత మ్యాటర్ ని సెటిల్ చేద్దామంటే జోరో కోపంగా తన స్వాడ్ ని కింద కొట్టి షిప్ ను వదిలేసి వెళ్ళిపోవడం అంత చిన్న విషయమా అని అడుగుతాడు. జోరోకి సపోర్ట్ గా సాంజీ కూడా, అన్ఫార్చునేట్ గా నామి ఈసారి జోరో చెప్పిందే కరెక్ట్ అని అంటే జోరో అందరితో, ఒక్కసారి క్రూలో నుండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి గనక వచ్చాడంటే తనని మనం ఎప్పటికీ నమ్మలేం. సో ఫస్ట్ ఉసోప్ అపాలజీ చెప్పిన తర్వాతనే తన షిప్ లో జాయిన్ అవడానికి నేను ఒప్పుకుంటాను. ఒకవేళ కనుక తను అపాలజీ చెప్పకపోతే తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చిన్న పిల్లల్లాగా పైరేట్ గేమ్స్ ఆడట్లేదు అని అంటే లూఫీకి మ్యాటర్ అర్థమవుతుంది, జోరో చెప్పిన మ్యాటర్ నిజమే అని. సో లూఫీ ఫైనల్ గా తన డెసిషన్ చెప్తాడు. గొడవ జరిగిన తర్వాత మనం ఒకరితో ఒకరు విడిపోయాం, కానీ మనం ఇక్కడి నుండి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో సైలెంట్ గా అప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు గార్ప్ వాళ్ళు లూఫీ వాళ్ళ లొకేషన్ కనిపెట్టేస్తుంటారు. మామూలుగా అయితే గార్ప్ లూఫీతో తనని ఇక్కడ పట్టుకోను అని చెప్పుంటాడు, కానీ గార్ప్ సెన్గోకుకి రిపోర్ట్ చేసేటప్పుడు నా మనవుడు తప్పించుకున్నాడు అన్నట్టు మాట్లాడతాడు అనమాట. సో లూఫీ తన గ్రాండ్ సన్ అని చెప్పేసరికి గార్ప్ సరిగ్గా ట్రై చేయలేదేమో అని చెప్పి
చెప్పి ఖచ్చితంగా తనని పట్టుకొని రిపోర్ట్ చేయమని చెప్పి ఉంటాడు. సో గార్ప్ వాళ్ళు లూఫీ వాళ్ళని ఆపడానికి పోర్ట్ దగ్గరికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇంకో వైపు ఉసోప్ తన లగేజ్ ఎత్తుకొని లూఫీ వాళ్ళకి అపాలజైజ్ చేయకుండానే ఎలాగోలా సైలెంట్ గా షిప్ ఎక్కేయాలి అనుకుంటాడు. సో పోర్ట్ వైపు వెళ్తూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఇంకో వైపు సాంజీ వాళ్ళు గార్ప్ వాళ్ళు వస్తున్నారని చెప్పారు కాబట్టి లూఫీ షిప్ ని స్టార్ట్ చేసేయమని చెప్పుంటాడు. నామి వాళ్ళకి అర్థం కాదు. ఉసోప్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా అని అంటే దానికి లూఫీ ఆల్రెడీ సాంజీ చాలా రోజుల ముందే ఉసోప్ మళ్ళీ క్రూలోకి రావాలనుకుంటున్నాడనే విషయం నాకు చెప్పాడు. ఉసోప్ తిరిగి వస్తాడని ఆల్రెడీ నేను చాలా వెయిట్ చేశాను. తను ఇన్ని రోజులు మాట్లాడుకున్నా ఉన్నాడు అంటే నాకు తెలిసి తనకి మనతో రావడం ఇష్టం లేదనుకుంటా. సో తనేం ఫీల్ అవ్వడు. మనం షిప్ ని అయితే స్టార్ట్ చేద్దామని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గార్ప్ వాళ్ళు లూఫీ వాళ్ళ షిప్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. లూఫీ గార్ప్ తో నువ్వు మా మీద అటాక్ చేయమని చెప్పావు కదా అని అంటే దానికి గార్ప్ అవును నేను చెప్పాను, కానీ కొన్ని ఆర్డర్స్ వల్ల చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ షిప్ ను కూల్చి మిమ్మల్ని చంపక తప్పదు అని అంటాడు. ఆ తర్వాత ఒక మరిన్ ని ఒక క్యానన్ బాల్ ఇవ్వమని అడుగుతాడు. లిటిల్ గా ఆ క్యానన్ బాల్ ని గార్ప్ లాంచ్ చేస్తే అదొక క్యానన్ నుండి వచ్చిన స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత గార్ప్ మరిన్స్ కి చెప్పి ఇంకా చాలా క్యానన్ బాల్స్ ని తెప్పిస్తాడు. ఆ బాల్స్ అన్ని చూసి కోబీ వాళ్ళు అనుకుంటారు లూఫీ వాళ్ళ షిప్ మునిపోక తప్పదు అని. సో వీళ్ళు స్టార్ట్ అవ్వగానే ఉసోప్ పరిగెట్టుకుంటూ పోర్టు దగ్గరకు వస్తాడు. అండ్ తను లేకుండానే స్ట్రా హ్యాట్స్ బయలుదేరేస్తున్నారని అర్థం చేసుకుంటాడు. కానీ తను ఆగకుండా వాటర్ సెవెన్ ఐలాండ్ పై నుండి షిప్ యార్డ్ లోపలికి దూకుతాడనమాట. ఒక పక్క గార్ప్ క్యానన్ బాల్ తో స్ట్రా హ్యాట్స్ మీద వరుసగా దాడి చేస్తూనే ఉంటాయి. లూఫీ, జోరో, ఫ్రాంకీ అండ్ సాంజీ ఆ క్యానన్ బాల్స్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఉసోప్ ఏమో షిప్ దగ్గరికి ఫాస్ట్ గా పరిగెడుతూ వస్తూ ఉంటాడు. నన్ను వదిలేసి వెళ్ళకండి అని. తను లూఫీకి అపాలజైజ్ చేయకుండా ఏదో ఒక రీజన్ చెప్పి మళ్ళీ క్రూలో జాయిన్ అయిపోవాలని ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క డైలాగ్ ఉసోప్ చెప్పడానికి ట్రై చేస్తాడు. గానీ లూఫీ ఏవి వినిపించుకోడు. అసలు ఉసోప్ మాటల్ని వినిపించుకోడు. ఉసోప్ కోపంగా ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా, ఇంతటితో చాలు, సరే ఇదే జరుగుతుందంటే నేను ఫైనల్ గా ఒక మాట చెప్పాలి, సారీ అని గట్టిగా అరిచి నేను ఆ రోజు తప్పుగా బిహేవ్ చేశాను, తప్పు అయిపోయింది క్షమించండి అని ఏడుస్తూ నాకు తెలుసు నేను చేసిన పని నాకే సిగ్గేస్తుంది, ఆ రోజు నేను క్రూను వదిలేసి వెళ్ళుండకూడదు, ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను అన్న ప్రతి ఒక్క మాటని వెనక్కి తీసుకుంటాను, ప్లీజ్ నన్ను కూడా మీతో పాటు ఉండనివ్వండి, నన్ను మళ్ళీ మీ నకమాగా మార్చుకోండి అని అడుగుతాడు. మొత్తానికైతే లూఫీ ఉసోప్ అన్నది విని తనున్న ప్లేస్ కి తన చేతిని స్ట్రెచ్ చేసి పంపిస్తాడు. లూఫీ కూడా ఏడుస్తూ ఫాస్ట్ గా నా చేయి పట్టుకోరా దద్దమ్మా అని అరుస్తాడు. ఆ తర్వాత ఉసోప్ ని కూడా లూఫీ షిప్ లోకి లాక్కుంటాడు. పాపం అప్పటిదాకా లూఫీ ఉసోప్ వస్తాడో రాడో అని భయంగా ఉన్నా తను మాత్రం హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఫీల్ కాకూడదు కాబట్టి. స్ట్రా హ్యాట్స్ అయితే అందరూ కలుసుకున్నారు గానీ గార్ప్ అయితే ఆపకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. లూఫీ అప్పటిదాకా సీరియస్ గా ఉన్నా ఉసోప్ మళ్ళీ వచ్చేసేసరికి లూఫీ, చాపర్ అండ్ ఉసోప్ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఫ్రాంకీ మనం ఇప్పుడు షిప్ కి పేరు పెట్టాలి, పేరు పెట్టుకున్నా గనక మనం బయలుదేరితే అది శుభ సూచకం కాదు, సో ఫస్ట్ మనం పేరు పెట్టాలి అంటే లూఫీ ఏమో పోలార్ బేర్ అని, లయన్ అని, టైగర్ అని, వూల్ఫ్ అని ఏవేవో పేర్లు చెప్తారు గాని ఫ్రాంకీ లూఫీ వాళ్ళతో ఐస్బర్గ్ చెప్పిన పేరుని చెప్తాడు. ఫ్రాంకీ ఐస్బర్గ్ ని షిప్ ఫ్రంట్ పార్ట్ చూడడానికి ఎలా ఉంది అని అడిగితే ఐస్బర్గ్ ఇది సన్ఫ్లవర్ లా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ఈ షిప్ 1000 సముద్రాలని దాటే ఒక చీర్ఫుల్ సన్ అవ్వాలి అని అంటాడు. సో దీనికి 1000 సన్నీ అని పేరు పెడితే బాగుంటుంది అని చెప్తాడు. ఫ్రాంకీ ఆ మ్యాటర్ స్ట్రా హ్యాట్స్ తో చెప్పగానే ఆ పేరు స్ట్రా హ్యాట్స్ అందరికి నచ్చుతుంది. జోరో ఏమో షిప్ కి లియోనాల్ బాస్ అని పేరు పెడదాం అనుకుంటాడు. రాబిన్ ఏమో డార్క్నెస్ అని పేరు పెడదాం అనుకుని ఉంటుంది. సాంజీ ఏమో మోన్షియర్ సన్ఫ్లవర్. సో వీళ్ళు అనుకున్న పేర్ల కంటే 1000 సన్నీ పేరే బాగుంది కాబట్టి అందరూ ఆ పేరుకే డిసైడ్ అవుతారు. ఆ తర్వాత సాంజీ ఫ్రాంకీతో ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఫ్రాంకీ, ఆయన మన మీద ఆపకుండా అటాక్ చేస్తున్నాడు, సో మమ్మల్ని ఇక్కడ నుండి ఫాస్ట్ గా తప్పించు అని అడిగితే దానికి ఫ్రాంకీ మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్లాలంతే కదా, తీసుకెళ్లిపోతాను, చివరిసారిగా ఒక్కసారి వాటర్ సెవెన్ సిటీని చూసుకోండి అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో వీళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు కాబట్టి లూఫీ గార్ప్ కి, కోబీకి అండ్ హెల్మోప్ కి చివరిగా ఒకసారి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటాడు. సో గార్ప్ వాళ్ళతో మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని గట్టిగా అరుస్తాడు. గార్ప్ కి బాయ్ బాయ్ చెప్తుంటే తనకేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది. లూఫీ ఏమో ఐస్బర్గ్ కి, గెలెల కంపెనీ వాళ్ళకి అండ్ మిగిలిన వాళ్ళందరికీ చివరిసారిగా థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకో పక్క ఫ్రాంకీ ఏమో తన యాక్సలరేషన్ డివైస్ ని టెస్ట్ చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే కోబీ గట్టిగా అరుస్తాడనమాట, ఫాస్ట్ గా తప్పించుకోండి లూఫీ లేకపోతే చచ్చిపోతారు అని. ఏంట్రబ్బా అని చూస్తే గార్ప్ ఒక పెద్ద క్యానన్ బాల్ ని, లిటిల్ గా ఆ షిప్ కంటే హాఫ్ సైజ్ ఉన్న క్యానన్ బాల్ ని గార్ప్ తిప్పి 1000 సన్నీ మొత్తం మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే ఫ్రాంకీ బర్స్ట్ కొట్టడం వల్ల లూఫీ వాళ్ళ అక్కడ నుండి చాలా దూరం ఎగిరి తప్పించుకుంటారు. కూజాన్, కోబీ అండ్ గార్ప్ కూడా అది చూసి లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గార్ప్ ఏమో అది నా మనవడరా అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. లూఫీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రాంకీ బ్రోస్ అందరూ అనాథలైపోతారు కాబట్టి ఐస్బర్గ్ వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు. వాళ్ళందరూ కలిసి వాటర్ సెవెన్ సిటీ మొత్తాన్ని రీబిల్డ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకో పక్క గ్రాండ్ లైన్ లో ఒక ఐలాండ్ లో స్మోకర్ లూఫీ వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. వాళ్ళ బౌంటీ పోస్టర్స్ ని చూసి వాళ్ళని ఖచ్చితంగా న్యూ వరల్డ్ లో ఆపుతానని శపథం చేస్తాడు. ఇంకో పక్క అరబాస్టా కింగ్డమ్ లో కింగ్ తో సహా ప్రతి ఒక్కరు లూఫీ వాళ్ళ బౌంటీ పోస్టర్స్ చూసి షాక్ అవుతారు. వాళ్ళ బౌంటీ పెరిగినట్టు వివికి తెలిస్తే తను బాధపడుతుంది అనుకుంటారు గానీ వివి ఏమో చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు అని. ఇంకో పక్క బరాతియాలో సాంజీ బౌంటీ పోస్టర్ చూసి షెఫ్స్ అందరూ నవ్వుకోవడం
మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. వాడు సేమ్ టు సేమ్ సాంజీ లాగానే ఉన్నాడని నవ్వుకుంటారు. ఇంకో పక్క ఈస్ట్ బ్లూ లో ఫుషా విలేజ్ లో కూడా ఆ విలేజ్ లో ఉండే వాళ్ళందరూ పార్టీ చేసుకుంటారనమాట. ఒక మేయర్ తప్ప. ఎందుకంటే లూఫీ ఆ ఊరు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అని తను అనుకుంటూ ఉంటాడనమాట. సిరప్ విలేజ్ లో కూడా కాయా ఉసోబ్ బోంటీ పోస్టర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ముగ్గురు సబార్డినేట్స్ కూడా యాక్చువల్లీ అక్కడ సోగేకింగ్ ఫోటో ఉన్న ఆ ముక్కు చూసి వాళ్ళు ఉసోబ్ అని గుర్తుపట్టేసి ఉంటారు. ఉసోబ్ చెప్పిన అబద్ధాలన్నింటినీ తను ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నాడు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ కాయా కూడా డాక్టర్ చదవాలని డిసైడ్ అయి ఉంటుంది. ఉసోబ్ తిరిగి వచ్చే టైంకి తను ఎలాంటి గాయాలతో ఉన్నా తనని ఖచ్చితంగా ట్రీట్ చేయాలనుకుంటుంది. ఇంకో పక్క జోరో వాళ్ళ విలేజ్ లో కూడా జోరో వాళ్ళ మాస్టర్ దగ్గర ఆ డోజోలో ఉండే స్టూడెంట్స్ అందరూ జోరో తన స్టూడెంటే అని తెలుసుకొని వాళ్ళకు కూడా జోరోకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగానే ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి వాళ్ళ టీచర్ ని అడుక్కుంటారు. సో వాళ్ళ సెన్సే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. జోరో ఏమైనప్పటికీ తనతో పాటు స్వార్ట్స్మెన్షిప్ ఉన్నంత వరకు తనకు అదే చాలని. ఇంకో పక్క కోకయాషి విలేజ్ లో కూడా నామి బౌంటీ పోస్టర్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక్క గెంజో తప్ప. తన బౌంటీ పోస్టర్ లో తనని అదోలా చూపించారని గెంజో చాలా కోపంగా ఉంటాడు. ఇంకో పక్క చాపర్ వాళ్ళ ఐలాండ్ లో డాల్టన్ కురేహాని పిలిచి మరి చాపర్ యొక్క బౌంటీని చూపిస్తాడు. చాపర్ బౌంటీ తక్కువైనప్పటికీ తన ఫేస్ ని అలా చూడగలుగుతోంది అని కురేహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళే కాదు, లూఫీ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా ఎదురు తిరిగాడని తెలుసుకొని డ్రాగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఎప్పటికైనా తన న్యూ వరల్డ్ లో కలుస్తానని తనలో తనే మాట్లాడుకుంటాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఏమో పార్టీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ నెక్స్ట్ డెస్టినేషన్ ఫిష్మెన్ ఐలాండ్ అనమాట. ఇదిలా ఉంటే బనోరో అనే ఐలాండ్ లో ఏస్ బ్లాక్ బియర్డ్ ని కలుస్తాడు. బ్లాక్ బియర్డ్ ఏస్ ని చూడగానే ఎలా ఉన్నావు కమాండర్ అని మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఏస్ బ్లాక్ బియర్డ్ తో, ఓ నువ్వు ఇప్పుడు కెప్టెన్ గా మారిపోయావు కదా, బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కి కెప్టెన్ మార్షల్ డి టీచ్ అని అంటే బ్లాక్ బియర్డ్ ఏస్ తో, ఎలా ఉన్నావు ఏస్, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది, ఇంతకీ నేను ఇక్కడ ఉన్నా అని నీకెలా తెలిసింది అని అడుగుతాడు. దానికి ఏస్, మనం ఈ ముసుగులో గుద్దులాట మానేద్దాం, నా ఏజ్ కంటే నీ ఏజ్ 2 రెట్లు ఎక్కువ ఉంటుంది, సో నేను నీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటానంటే దానికి బ్లాక్ బియర్డ్, నాకు సిచ్యువేషన్ అర్థమైంది కానీ నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు కూడా నా పైరేట్ క్రూలో జాయిన్ అవ్వచ్చు కదా, ఇద్దరు కలిసి ఈ ప్రపంచాన్ని కాంక్వర్ చేద్దాం, వైట్ బియర్డ్ సంగతి అయిపోయింది, నేనే కొత్త పైరేట్ కింగ్ గా మారుతాను. అన్నిటికంటే ముందుగా స్ట్రా హ్యాట్ లూఫీ వాటర్ సౌండ్ లో ఉన్నాడంట. తనను పట్టుకొని మనం వరల్డ్ గవర్నమెంట్ కి అప్పగిద్దాం, మన పేరు మారుం రోగుతుంది అని చెప్తే లూఫీ పేరు వినగానే ఏస్, ఏంటి నువ్వు నా తమ్ముని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావా, అయితే నేను నిన్ను ఎక్కువసేపు ప్రాణాలతో బ్రతకనేను అని అంటాడు. ఏస్ అలా అనగానే బ్లాక్ బియర్డ్ పైరేట్స్ లో స్నైపర్ వ్యాన్ ఆగర్ ఏస్ మీద అటాక్ చేస్తాడు. ఏస్ డెవిల్ ఫ్రూట్ ఒక లోజియా టైప్ డెవిల్ ఫ్రూట్ అవడం వల్ల ఆ బుల్లెట్స్ తనకి తగలవు. వెంటనే బ్లాక్ బియర్డ్ పైరేట్స్ అందరూ ఏస్ మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తారు గానీ ఏస్ నాపడం వాళ్ళ వల్ల కాదు. ఒకటే దెబ్బకి బ్లాక్ బియర్డ్ పైరేట్స్ అందరినీ లేపేస్తాడు. ఏస్ బ్లాక్ బియర్డ్ ని, ఇంతకీ నీ సొంత క్రూమేట్ ని నువ్వు ఎలా చంపగలిగావని అడిగితే దానికి బ్లాక్ బియర్డ్, నిజమే, నేను 4th డివిజన్ లో సాచి అనే వాడిని చంపాను, నాకు వేరే చాయిస్ కూడా లేదు, ఎందుకంటే తన దగ్గర నాకు కావాల్సిన డెవిల్ ఫుడ్ ఒకటి ఉంది, మన షిప్ లో ఉండే రూల్ ఏంటంటే ఎవరికి ఏ డెవిల్ ఫుడ్ దొరికినా వాళ్ళది తినేయొచ్చు, కరెక్ట్ గా నేను ఎన్నో సంవత్సరాల నుండి తినాలనుకుంటే డెవిల్ ఫుడ్ ని సాచి అనే వాడి దగ్గర చూసి వాడు నాకు ఏడోని అర్థమై వాడిని చంపి తీసుకోవాల్సి వచ్చింది. ఈ డెవిల్ ఫుడ్ కోసమే కొన్ని సంవత్సరాలు వైట్ బియర్డ్ పైరేట్స్ లోనే ఉన్నాను. సీలో వైట్ బియర్డ్ పైరేట్స్ ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి వీళ్ళతో ఉండగలిగితేనే నాకు కావాల్సిన డెవిల్ ఫుడ్ పవర్స్ దొరుకుతాయని నమ్మాను. సో నేను అనుకున్న డెవిల్ ఫుడ్ నాకు కనిపించినప్పుడు నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, వెంటనే తనని చంపి ఆ డెవిల్ ఫుడ్ ని తినేశాను అని చెప్తాడు. ఏస్ అది విని, ఏంటి ఒక్క డెవిల్ ఫుడ్ కోసం ఒక మనిషిని చంపావా అని అడిగితే దానికి బ్లాక్ బియర్డ్, అవును ఏస్, ఈ డెవిల్ ఫుడ్ తో నేను చాలా పవర్ఫుల్ గా మారాను, ఇది లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్ అయినప్పటికీ ఇది మిగతా వాటికంటే కంప్లీట్లీ డిఫరెంట్, నువ్వు ఫైర్ లాగా మారగలుగుతావు కదా ఏస్, నేను నా డెవిల్ ఫుడ్ తో డార్క్నెస్ లా మారగలుగుతాను అని చెప్తాడు. ఏస్ అది విని, ఏంటి డార్క్నెస్ అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి బ్లాక్ బియర్డ్, నువ్వు నన్ను చంపలేవు ఏస్, ఇప్పటి వరకు నువ్వు చూసిన ఎన్ని డెవిల్ ఫుడ్స్ లో అయినా నా డెవిల్ ఫుడ్ అన్నిటికంటే స్ట్రాంగెస్ట్, దీని పేరు యామి యామి నోమి, దీని పవర్స్ ఏంటో నేను నీకు ఇప్పుడు చూపిస్తాను అని అంటాడు. బ్లాక్ బియర్డ్ అలా అనగానే తన క్రూ వాళ్ళందరూ అక్కడ నుండి పారిపోవడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా బ్లాక్ బియర్డ్ చుట్టూ ఉన్న డార్క్నెస్ ఆ ప్లేస్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. బ్లాక్ బియర్డ్ రిలీజ్ చేసిన డార్క్ స్మోక్ ఇన్ఫైనైట్ గ్రావిటీని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫైనైట్ గ్రావిటీ దాని లోపల ఉన్న దేన్నైనా లోపలికి లాగేసుకోగలుగుతుంది, ఎగ్జాక్ట్ గా ఒక బ్లాక్ హోల్ లాగా. అండ్ ఎలాగైతే లోపలికి తీసుకోగలుగుతాడు అలాగే బయటకు కూడా రిలీజ్ చేయగలుగుతాడు. బ్లాక్ బియర్డ్ తన డెవిల్ ఫుడ్ పవర్స్ ని చూపిస్తూ ఉంటే ఏస్ తన మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ తన మీద పని చేస్తుంది. అది చూసి ఏస్, నీ పవర్ డార్క్నెస్ అని నాకు అర్థమైంది, నువ్వేమో లాజియా టైప్ డెవిల్ ఫుడ్ అంటున్నావు గానీ నువ్వు అటాక్స్ నుండి తప్పించుకోలేమనుకుంటా కదా అని అంటే దానికి బ్లాక్ బియర్డ్ పైకి లేచి, నేను ఆల్రెడీ చెప్పాను కదా నా డార్క్నెస్ దేన్నైనా లోపలికి లాగేసుకోగలుగుతుంది, బుల్లెట్స్ ని, బ్లేడ్స్ ని, పంచెస్ ని, ఫైర్ ని అండ్ థండర్ ని కూడా, కానీ మిగతా లాజియా టైప్ డెవిల్ ఫుడ్స్ లాగా నేనైతే అటాక్ నుండి తప్పించుకోలేను అండ్ నా బాడీ పెయిన్ కూడా ఫీల్ అవుతుంది. ఈ డెవిల్ ఫుడ్ లో ఉన్న ఈ ఫ్లా ని పక్కన పెడితే నేను ఇంకోటి కూడా చేయగలుగుతాను అని చెప్పి తన గ్రావిటేషన్ తో ఏస్ ని తన వైపు లాగడం స్టార్ట్ చేస్తాడు. ఏస్ సపోర్ట్ లేకపోవడం వల్ల గ్రావిటేషన్ పుల్ వల్ల వెళ్లి బ్లాక్ బియర్డ్ చేతిలో ఇరుక్కుంటాడు. ఏస్ తన డెవిల్ ఫుడ్ పవర్స్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే అది పాసిబుల్ అవ్వదు. బ్లాక్ బియర్డ్ ఏస్ ని టచ్ చేసి కొట్టగలుగుతాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బ్లాక్ బియర్డ్ ఏ డెవిల్ ఫుడ్ పవర్స్ నైనా నలిఫై చేయగలుగుతాడు, అంటే అవి పని చేయకుండా చేయగలుగుతాడు. సో బ్లాక్ బియర్డ్ ఎవరినైనా
ముట్టుకోగలిగితే వాళ్ళకి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నా అవి పని చేయవు. సో బ్లాక్ బియర్డ్ మళ్ళీ ఏస్ ని తన వైపు లాక్కుందామని ట్రై చేస్తే ఏస్ ఫైర్ బ్లేడ్ ని యూజ్ చేసి బ్లాక్ బియర్డ్ ని అటాక్ చేస్తాడు. కానీ బ్లాక్ బియర్డ్ కూడా ఏస్ ని పట్టుకొని తన మీద అటాక్ చేస్తాడు. ఏస్ మెడ దగ్గర ఇరిగిపోయేదన్నమాట. సో వాళ్ళిద్దరూ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బ్లాక్ బియర్డ్ యొక్క డార్క్నెస్ వల్ల ఏస్ అనుకున్న దానికంటే చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. ఈ టైంలో బ్లాక్ బియర్డ్ తో ఓడిపోతే కష్టమని, నేను గనక జస్ట్ నీ ఫోర్స్ కి ఓడిపోతే నేను బ్రతికిన దానికి వాల్యూనే ఉండదు, చచ్చిపోతే ఖచ్చితంగా రిగ్రెట్ లేకుండానే చనిపోతాను అని ఒక పెద్ద ఫైర్ బాల్ ని క్రియేట్ చేస్తాడు అండ్ బ్లాక్ బియర్డ్ మీద లాంచ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైందో మనకు చూపించారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఫైట్ వల్ల మాత్రం ఫ్యూచర్ లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరగబోతోంది అని చెప్తారు. ఇక్కడతో పోస్ట్ టెన్నిస్ లాబీ ఆర్క్ ఫినిష్ అవుతుంది. మన లూఫీ వాళ్ళైతే ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కానీ దారిలో వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు, అసలు ఇంతకీ మన వాళ్ళు ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి వెళ్ళగలిగారా లేదా అనేది మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తుంది. ఇక్కడతో వాటర్ సౌండ్ సాగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రాబోయే సాగా పేరు థ్రిల్లర్ బార్క్ సాగా. అండ్ ఇక్కడతో 441 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫ్.